ద సీక్రెట్ డాక్ట్రిన్ అనే గ్రంథానికి ఇంట్రడక్టరీగా కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ఈ ఇంట్రడక్షన్స్లో చాలా రకాలు ఉన్నాయి. ఏమిటంటే ఎడిటర్గా హిస్టారికల్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది బుక్ బోరిస్ డి జెర్కాఫ్ అనే ఆయన ఇచ్చారు. అలాగే హెచ్పి బ్లావెట్స్కి తనంతట తానే ఇంట్రడక్టరీ రిమార్క్స్ రాసింది. ఇంట్రడక్టరీ రిమార్క్స్లో ఆవిడ కొన్ని ప్లాన్స్ గురించి దేని గురించి రాశాను అవన్నీ వివరించింది. అవి కాకుండా ప్రోఎం అని ఒకటి, PROEM ప్రోఎం అని ఒకటి ఆవిడ ఆ గ్రంథంలో పొందుపరిచింది. దాంట్లో ప్రధానమైన విషయాలను కొన్నిటిని వీటినైతే ఆధారం చేసుకొని ఈ గ్రంథాన్ని చదవాలో వాటిని కూడా పొందుపరిచింది. కాబట్టి ఈ ఇంట్రడక్టరీ రిమార్క్స్ని మనం ఓన్లీ ప్రోఎం లేకుండా మిగతా విషయాలని ఏవైతే జరిగాయో ఈ గ్రంథ రచన ముందర ఏ విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం ఈ సమయంలో చేద్దాం. ది సీక్రెట్ డాక్ట్రిన్ అనే పుస్తకం అనే గ్రంథము దివ్యజ్ఞాన సమాజ వాంగ్మయంలో చాలా ప్రధానమైనది. ది సీక్రెట్ డాక్ట్రిన్ అనే గ్రంథం దివ్యజ్ఞాన సమాజ వాంగ్మయంలో చాలా ప్రధానమైనది. ముఖ్యంగా దివ్యజ్ఞానానికి 2 సోర్సెస్ ఉన్నాయి అని అంటారు. సోర్సెస్ అంటే ఎక్కడి నుంచి ఈ జ్ఞానం మనం అందుకోవచ్చు అనేదానికి 2 సోర్సెస్ ఉన్నాయి అంటారు. ఒకటి లెటర్స్ ఫ్రమ్ ది మాస్టర్స్ ఆఫ్ ద విజ్డమ్. లెటర్స్ ఫ్రమ్ ది మాస్టర్స్ ఆఫ్ ద విజ్డమ్ ఎవరికి రాశారు ఈ లెటర్స్ అంటే AP సినెట్ అని ఒక పైనీర్ అనే పత్రిక నడిపే ఒక ఆంగ్లేయుడికి, హ్యూమ్ అని ఇంకో వ్యక్తికి, వీరికి చాలా సందేహాలు వస్తూ ఉండేవి. ఈ సందేహాలను వారు మాస్టర్స్కి తెలియజెప్తూ ఉండేవారు. ఆ సందేహాలను తీర్చేటప్పుడు చాలా మటుకు దివ్యజ్ఞానాన్ని పొందుపరిచి దివ్యజ్ఞానాన్ని విశదపరుస్తూ వారికి చాలా విషయాలను తెలిపారు అని. వీటిని ఆధారం చేసుకొని ఈ దివ్యజ్ఞానాన్ని ఆధారం చేసుకొని AP సినెట్ అనే ఆయన ఎసాటరిక్ బుద్ధిజం అనే పుస్తకం కూడా ఆయన రాశారు. కాబట్టి ఆ విషయాన్ని కూడా సీక్రెట్ డాక్ట్రిన్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ సీక్రెట్ డాక్ట్రిన్ అనే గ్రంథం మనం చూసేది ఏమిటంటే దివ్యజ్ఞాన సమాజ వాంగ్మయంలో ప్రధానమైనదిగా ముఖ్యంగా చెప్పుకుంటాం. కాబట్టి 2 సోర్సెస్ ఉన్నాయని చెప్పాం. మనం ఒక సోర్స్ గురించి మాట్లాడాం. ఏమిటది? లెటర్స్ ఫ్రమ్ ద మాస్టర్స్ ఆఫ్ ద విజ్డమ్. రెండోది HPB గారి రచనలు, ప్రధానంగా ది సీక్రెట్ డాక్ట్రిన్. ఇతర రచనలు కూడా ఉన్నాయి, ఐసిస్ అన్వీల్డ్, మిగతా రచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవి ప్రధానంగా దివ్యజ్ఞానానికి మూలాలు లేకపోతే సోర్సెస్. వాటిని చూసి మనం వాటిని పరిశీలించి దివ్యజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు అనే విషయం మనకు తెలియజెప్పబడింది. దివ్యజ్ఞాన తత్వాన్ని అంటే ద ఫిలాసఫీ ఆఫ్ థియాసఫీని తెలియజేసేదిగా ఈ సీక్రెట్ డాక్ట్రిన్ వెలువడింది అని. దివ్యజ్ఞాన తత్వాన్ని, ద ఫిలాసఫీ ఆఫ్ థియాసఫీని తెలియజేసేదిగా ఈ గ్రంథం వెలువడింది అని చెబుతూ ఉంటారు. సృష్టి క్రమాన్ని, సృష్టి ఎలా మొదలైంది ఆ క్రమాన్ని, అలాగే విశ్వం యొక్క పుట్టుకని, విశ్వం ఎలా పుట్టింది, విశ్వం యొక్క ఆవిర్భావం యొక్క డీటెయిల్స్ ఏమిటి, అలాగే విశ్వం యొక్క పుట్టుకని, మనిషి అతని పుట్టుక, మనిషి ఎలా వచ్చాడు, మనిషి ఎలా పుట్టాడు, ఎలా ఎదిగాడు, అలాగే మనిషి అతని పుట్టుక పరిణామ క్రమాన్ని కూడా తెలిపే గ్రంథము ది సీక్రెట్ డాక్ట్రిన్ అని చెబుతారు. ఈ గ్రంథంలో ఇవే కాకుండా కాస్మోజెనసిస్, ఆంథ్రోపోజెనసిస్ అంటే విశ్వం యొక్క ఆవిర్భావము, అలాగే మనిషి యొక్క ఎదుగుదలే కాకుండా ఈ గ్రంథంలో సృష్టికి ముందర ఉన్న స్థితిని కూడా ప్రస్తావించారు. అంటే ప్రీ మేనిఫెస్టెడ్ స్టేట్, దాని గురించి కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అనాదిగా కాలానికి అవతల అంటే బియాండ్ టైం, అనాదిగా కాలానికి ఆవల మనిషి ఎరుకకి అందకుండా ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో, అనాదిగా కాలానికి ఆవల మనిషి ఎరుకకి అందకుండా ఉన్న జ్ఞానాన్ని ఈ గ్రంథం మనకు అందించే ప్రయత్నం చేస్తుంది. అనాదిగా కాలానికి ఆవల మనిషి ఎరుకకి అందకుండా ఉన్న జ్ఞానాన్ని మనకి పరిచయం చేస్తుంది ఈ గ్రంథం అని. ఎంతవరకు అందించాలో
అంతవరకే విషయాలను అందించడం జరిగింది అనే విషయం చెప్పబడింది. అంటే ఈ జ్ఞానము మనిషికి ఎరుకలో లేని జ్ఞానము చాలా ఉండొచ్చు. అయితే దాంట్లో ఎంత తెలిస్తే చాలో, ఎంత తెలిస్తే దాని అవసరం సరిపోతుందో అంత విషయమే మనిషికి తెలియజేయబడింది, లేకపోతే ప్రపంచానికి తెలియజేయబడింది అనే విషయం హెచ్పిపి గారు కూడా చెబుతారు, మన ముందు ఉంచుతారు. మనిషి యాదాలాపంగా పర్పస్లెస్గా జీవించకుండా పూర్తి చైతన్యవంతంగా ఎలా మారగలడు? మనిషి యాదాలాపంగా ఎయిమ్లెస్గా జీవించడం కాకుండా, పర్పస్లెస్గా జీవించడం కాకుండా పూర్తి చైతన్యవంతుడిగా ఎలా మారగలడు? చైతన్యవంతుడిగా మారాలంటే ఏమి చేయాలి? అలాగే ప్రతి మనిషిలోనూ దివ్యత్వము యొక్క అంశ ఉన్నది అనే విషయం దివ్యజ్ఞానం తెలియజేస్తోంది. కాబట్టి ఈ దివ్యత్వాన్ని ఎలా పొందడం? ప్రతి మనిషిలోనూ దివ్యత్వం యొక్క అంశం ఉన్నది. ఈ దివ్యత్వాన్ని ఎలా మనిషి తన సొంతం చేసుకుంటాడు? ఇది ఒక విషయం. ఈ రెండింటినీ ఎలా నేర్చుకోవాలో, లేకపోతే ఎలా ఈ రెండు చైతన్యవంతులుగా మారడం, అలాగే దివ్యత్వాన్ని పొందడం, ఈ రెండు ఎలా సాధించాలో అని చెప్పేది ఈ గ్రంథము అని. అలాగే మనిషికి ఫ్యూచర్లో కలగబోయే పరిణామాలు ఏమిటి, మనిషికి ఫ్యూచర్లో కలగబోయే పరిణామాలు ఏమిటి అని కూడా తెలియజెప్పేది, విశదపరిచేది ఈ గ్రంథము అని, ద సీక్రెట్ డాక్ట్రిన్. భగవంతుడు భగవత్తత్వము, భగవంతుడు భగవత్తత్వము. భగవంతుడు అంటే ఏమిటి? భగవత్తత్వం అంటే ఏమిటి? భగవద్ విషయం అంటే ఏమిటి? వీటిని తెలుసుకోవడానికి మనిషికి ఒకవేళ ఉత్సాహం ఉండేట్లయితే, ఒక ఎరుక కావాలి అని కోరుకుంటే దానికి మార్గదర్శకంగా పనిచేసేది ఈ గ్రంథము అని. అంటే భగవంతుడు భగవత్తత్వం, భగవంతుడు అనే శక్తి ఎలా ఉంటుంది, భగవత్తత్వం అనేది ఎలా పనిచేస్తుంది, భగవద్ విషయం అంటే ఏమిటి, ఈ విషయాల గురించి కూలంకషంగా తెలుసుకోవాలి మనిషి అంటే. ఆ మనిషికి మార్గదర్శకంగా ఉండేది ఈ గ్రంథము, ద సీక్రెట్ డాక్ట్రిన్ అని చెప్తారు. మనిషికి సత్యం వైపు అడుగులు వేయడానికి, మనిషికి సత్యం వైపు అడుగులు వేయడానికి, అలాగే సత్యాన్వేషకుడుగా అతడు రూపాంతరం చెందడానికి దోహదపడే గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రిన్ అని. మనిషి సత్యం వైపు అడుగులు వేయడానికి, అంటే సత్యాన్వేషిగా మారడానికి తన కొంత ప్రయత్నం చేయాలి, దాని వైపు చూడాలి, అటు కృషి చేయాలి. అలా మనిషి సత్యం వైపు అడుగులు వేయడానికి, అలాగే సత్యాన్వేషకుడుగా రూపాంతరం చెందడానికి, ట్రాన్స్ఫర్మేషన్ అవడానికి దోహదపడే గ్రంథము ఈ ద సీక్రెట్ డాక్ట్రిన్ అనే గ్రంథం. రహస్యంగా ఉంచబడిన విషయాలని ఎక్కడి నుంచి సేకరించారు? పురాతన గ్రంథములు, పురాతన గాథల నుంచి సేకరించారు అని చెప్తున్నారు. హెచ్పిపి గారు ఎక్కడి నుంచి సేకరించారు వీటిని అంటే, రహస్యంగా ఉంచబడిన విషయాల్ని పురాతన గ్రంథాలను, అలాగే పురాతన గాథల నుండి సేకరించి జనబాహుళ్యానికి అందించారు అని. అలా అందించబడిన గ్రంథమే ది సీక్రెట్ డాక్ట్రిన్ అని. ఏన్షియంట్ లోర్ అనే మాట వాడబడింది. లోర్ అంటే గాథ, ఏన్షియంట్ అంటే పురాతనము, సనాతనమైనది. సనాతనమైన గాథలని, పురాణాలని, అలాగే పురాణ గాథలని, మైథాలజీని, వీటినన్నింటినీ పరిశీలించి వాటిలో ఉన్న విషయాలని జనబాహుళ్యానికి అందించడం అనేది ప్రధాన విషయంగా ఈ గ్రంథంలో మనకి చెప్పబడుతోంది. ఈ పురాతన విషయాలు, పురాణాలు అనేటప్పటికీ కేవలం సనాతన ధర్మం గురించే మాట్లాడతామేమో అని అనుకోకుండా, పురాణములు, పురాతన గాథలు అంటే కేవలం మనకు అలవాటైన సనాతన ధర్మము యొక్క పురాణ గాథలనే అనుకుంటామేమో అని అనుకోకుండా, మనం దీంట్లో ఏమి పొదగబడ్డాయి అంటే, ఏవైతే భాగం చేయబడ్డాయి అయితే చూస్తే, చాలా సాంప్రదాయాల్లోని గ్రంథాలు, చాలా సాంప్రదాయాల్లోని గాథలని అన్నిటినీ ఒక చోట చేర్చి ఈ గ్రంథ రూపంలో ఇవ్వడం జరిగింది అని. అంటే
సనాతన విధానంతో మటుకే కాకుండా మిగతా సాంప్రదాయాల్లోని విషయాలని కూడా చాలా విస్తారంగా చూసి పరిశీలించి వాటినన్నింటినీ ఒకచోట చేర్చిన గ్రంథము ది సీక్రెట్ డాక్ట్రిన్ అని చెప్పడం జరుగుతోంది. అనాదిగా ప్రాచుర్యంలో ఉన్న తత్వాల్ని అంటే ఫిలాసఫీస్ని, అనాదిగా ప్రాచుర్యంలో ఉన్న తత్వాల్ని ఫిలాసఫీస్ని ప్రస్తుతంలో ఉన్న కాలంతో అంటే ఇప్పుడు జరుగుతున్న కాలంతో పాత విషయాల్ని, పాత తత్వాల్ని, అనాదిగా ఉన్న తత్వాల్ని, ప్రాచుర్యంలో ఉన్న తత్వాల్ని ప్రస్తుతంలో ఉన్న సమయానికి కాలంతో సమన్వయం చేస్తూ సాగించిన రచన ది సీక్రెట్ డాక్ట్రిన్ అని. కాబట్టి తత్వాల్ని సమన్వయం చేయడం అనేది ఒక విషయం మనం గమనించాలి. హెచ్పిబి గారు ఈ గ్రంథాన్ని విషయాల్ని ఏర్చికూర్చిన సంకలనకర్తగానే పరిచయం చేసుకుంటారు, కానీ తను రచయిత్రిని కాను అని చెప్తారు. హెచ్పిబి గారు ఈ గ్రంథాన్ని రచించారు అనే విషయం మనందరికీ తెలిసిన విషయం, కానీ ఆవిడ చాలా నమ్రతగా విషయాలన్నిటినీ ఏర్చికూర్చిన ఒక సంకలనకర్తగానే తాను పరిచయం చేసుకుంటారు. కంపైలర్ అన్నారు దాన్ని. తాను రచయిత్రిని కాను, సంకలనకర్తను మాత్రమే అని ఆవిడ చెబుతుంది. నాకు కనపడిన విషయాలు, నాకు వినబడిన విషయాల్ని రాశాను కాబట్టి నేను ఒక రకంగా స్క్రైబును మాత్రమే అంటుంది. ఇంకో మాట చెబుతుంది, నేను వ్రాసిన ప్రతి మాట ఒప్పుకొని తీరాలని అధికారాన్ని ప్రదర్శిస్తూ రాసిన మాటలు కావు. అంటే చాలా మటుకు పాతకాలంలో మతములలో ఏం జరిగేదంటే వారు చెప్పే మాటలనే వినాలి, వారు చెప్పే మాటలనే సత్యముగా గ్రహించాలి. అలాంటి మతములని దివ్యజ్ఞానం ప్రోత్సహించలేదు. కాబట్టి ఈవిడేమంటోంది, నేను వ్రాసిన ప్రతి మాట ఒప్పుకుని తీరాలి అని నిర్బంధం ఏమీ లేదు. మీరు బాగా ఎగ్జామిన్ చేసి అవి కరెక్ట్ అనుకుంటే, మీకు మీ ధ్యానములో మీకు బాగా అవి సరి అయినవి అని తోస్తే, అప్పుడు మీకు బాగా తరిచి చూసిన మీదట మీకు నిజం అనిపిస్తే వాటిని యాక్సెప్ట్ చేయండి. అంతేగాని వ్రాసిన ప్రతి మాట కూడా ఒప్పుకుని తీరాలనే నిర్బంధం ఏమీ లేదు. అధికారాన్ని ప్రదర్శిస్తూ రాసిన మాటలు కావు. అథారిటీని కోట్ చేస్తూ, నేను ఒక అథారిటీ అని అనుకుంటూ రాసిన రచన కాదు ఇది అని చెబుతోంది హెచ్పిబి గారు. ఈ చెప్పిన విషయాలలో హేతుబద్ధతను చూడమంటుంది, రేషనాలిటీని చూడమంటుంది, హేతుబద్ధతను చూడమంటుంది. ఈ చెప్పిన విషయాల్లో హేతుబద్ధతను చూడమంటుంది, అలాగే లాజిక్ని చూడమంటుంది. ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. లాజికల్గా ఉన్నాయా లేదా, రేషనల్తో నిండి ఉన్నాయా లేదా, ఈ విషయాల్ని అలా గమనించి వాటిని సత్యములా కాదా అనే విషయం మీరే బేరీ చేసుకోండి అని చెబుతోంది. ఇంకోటి ఏం చెబుతోందంటే, ఈ విషయాలన్నీ ఎందుకు మీకు తెలియపరిచాము అంటే, మనిషి ఈ విషయాల్ని తెలుసుకొని అందిన విషయాల్ని బేస్గా పెట్టుకొని, అందిన విషయాల్ని ఆధారంగా చేసుకొని అందని విషయాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తాడు అని. అంటే ఈ విషయాలన్నింటినీ ఒక స్ప్రింగ్ బోర్డ్గా వాడుకుంటారు అని. స్ప్రింగ్ బోర్డ్ అంటే అక్కడ దాని మీద నించుని జంప్ చేసినప్పుడు చాలా హైట్కి వెళ్ళడం, లేకపోతే డైవ్ చేసేందుకు వీలుగా గాలిలోకి ఎగరడము జరుగుతుంది. కాబట్టి అలాగా హెచ్పి బ్లావెట్స్కి ఏమంటారంటే, ఈ విషయాల్ని ఆధారం చేసుకొని మనిషి కొత్త విషయాలని, అందని విషయాల్ని అందిపుచ్చుకునే ప్రయత్నం, సామర్థ్యత, ఎదుగుదల సాధించాలి అంటుంది. ఇలా మనిషి ఎదుగుదలను సాధించాలని, అలాగే సామర్థ్యతను పెంచుకోవాలని, తెలియని విషయాలను తెలుసుకోవాలని కోరుకున్నవారు హెచ్పి బ్లావెట్స్కి. ఈ విషయాలన్నీ కూడా ఒక జ్ఞాన భాండాగారంలో ఉన్నవి. ఇవన్నీ ఒక జ్ఞాన భాండాగారంలో ఉన్నవి. ఈ విషయాలని అలా అర్థం చేసుకోవాలి. ఎప్పటి నుంచో ఆ భాండాగారంలో వెలుక్కి నోచుకోకుండా ఉన్న విషయాలు. ఎందుకు వెలుక్కి నోచుకోలేదంటే, ఎవరైతే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి అర్హత లేదు కాబట్టి ఆ విషయాలు తెలపబడలేదు. అవన్నీ ఆ భాండాగారం, జ్ఞాన భాండాగారంలోనే ఉండిపోయాయి అని చెబుతోంది. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఈ విషయాలు ఏవి కూడా కల్పితాలు కాదు, కల్పించి రాసినవి ఏమీ కాదు, యాక్చువల్ ఫ్యాక్ట్సే రాస్తున్నాను అని చెబుతోంది. ఇంకో విషయం చెబుతుంది, మనిషి
ఎవరు ఎంత కృషి చేస్తారో, ఎంత శ్రమ పడతారో అంత అందిపుచ్చుకోగలరు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఏమిటి చెబుతోందంటే ఎంత కృషి చేస్తారో అంత అందిపుచ్చుకోగలరు. అంటే ఈ జ్ఞాన సముపార్జన అనే విషయంలో ఎంత కృషి చేస్తే అంత జ్ఞానం వస్తుంది, కృషి చేయకపోతే అసలు రాదు. ఈ విషయం ఆవిడ తెలియజేస్తోంది. ఈ విషయ సముపార్జన అనేది ఈ విషయాన్ని సేకరించాలి అనుకునే వారి శ్రమ, పట్టుదల, దీక్ష మీద ఆధారపడే విషయాలుగా చెబుతోంది. ఒకవేళ విషయాలను నేను బాగా అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి అనుకుంటే నాకు ఉండాల్సిందేమిటి? శ్రమ పడడానికి నాకు మంచి ఓర్పు కావాలి, సహనం కావాలి, శ్రమ పడడానికి నాకు శక్తి ఉండాలి, అలాగే పట్టుదల ఉండాలి. మనస్సుని అటు ఇటు పోనివ్వకుండా పట్టుదలతో అక్కడే పనిచేయాలి. అలాగే దీక్షగా, మళ్ళీ దృష్టి అటు ఇటు పోకుండా దీక్షతో, కాన్సన్ట్రేటెడ్ అవుట్లుక్తో ఈ విషయాల్ని అర్థం చేసుకోవాలి, పట్టుకోవాలి అని ఆవిడ చెబుతున్నారు. కాబట్టి అందిపుచ్చుకునేవారు వాళ్ళ శ్రమ, వాళ్ళ పరిశ్రమ, అలాగే పట్టుదల, వాళ్ళ దీక్ష మీద ఆధారపడి ఎంత శ్రమ పడతారో, ఎంత దీక్షగా పనిచేస్తారో, ఎంత పట్టుదలతో పనిచేస్తారో అన్ని విషయాలు వాళ్ళకి చేరతాయి అనే విషయం చెబుతోంది. ఈ గ్రంథంలోని విషయాలన్నీ జ్ఞానగుళికల్ని ఏరుకొని సొంతం చేసుకొని జీవితాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయాలి అని హెచ్పిబి గారు ఏం చెబుతున్నారంటే, ఈ విషయాల్లో ఉన్న జ్ఞానగుళికలను ఏరుకొని సొంతం చేసుకొని జీవితాన్ని సాఫల్యం వైపు నడిపించడం, జీవితం ఫలవంతం చేసుకోవడం, దానికోసం ప్రయత్నం చేయాలి అని. జ్ఞానం సంపాదించడం ఎందుకు? జ్ఞానం సంపాదించడం ఎందుకంటే వెలుగు వైపు అడుగులు వేయడానికి మనిషికి అర్థం అవడానికి. జ్ఞానం సంపాదించడం అంటే వెలుగు వైపు అడుగులు వేయడం అనేది అతనికి తెలియడానికి. కాబట్టి అందుకోసం జ్ఞానం సంపాదించడం అనేది వెలుగు వైపు అడుగులు వేయడానికి. ఈ అడుగులు వేయడం అనేది, ఈ జ్ఞానం వైపు అడుగులు వేయడం అనేది సాధకుడికి నిరంతర ప్రక్రియ అంటే ఎక్కడ విరామం లేకుండా నిర్విరామంగా అతను చేసే ఒక పరిశ్రమ, లేకపోతే పట్టుదలతో చేసే ఒక కార్యక్రమం. వెలుగు వైపు అడుగులు వేయడం అనేది సాధకుడు చేయాల్సిన నిరంతర ప్రక్రియ. అలాగే గుప్త శాస్త్రాన్ని అధ్యయనం చేయడం, అకల్టిజం అంటే గుప్త శాస్త్రం. ఈ గుప్త శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి అనుకునేవాళ్ళు, గుప్త శాస్త్రాన్ని చదవాలి అనుకునేవాళ్ళు, వాళ్ళు తన సొంతం చేసుకోవాలనుకునేవాళ్ళు, అధ్యయనం చేసుకోవాలి అనుకునేవాళ్ళు ఎల్లప్పుడూ ఎరుకతో జీవించాలి. అంటే అవేర్నెస్తో ఉండాలి. ఏది జరుగుతోంది, ఏది జరగట్లేదు, ఏది తెలుస్తోంది అనే ఎరుకతో జీవించాలి. అధ్యయనం చేయాలనుకునేవాళ్ళు, గుప్త శాస్త్రాన్ని అధ్యయనం చేయాలనుకునేవాళ్ళు ఎల్లప్పుడూ ఎరుకతో జీవించాలి. అలాగే పరిశీలనాత్మక మనస్సును చేతపుచ్చుకొని, అంటే దాన్ని ఒక ఎసెట్గా మార్చుకొని, మనస్సులో ఉండే పరిశీలనాత్మక దృష్టిని తన చేతపుచ్చుకొని సుదీర్ఘ ప్రయాణం చేయడానికి సంసిద్ధులు అవ్వాలి. రెండు చేయాలి. గుప్త శాస్త్రాన్ని అధ్యయనం చేయాలనుకునే వాళ్ళు ఎల్లప్పుడూ ఎరుకతో ఉండాలి, అవేర్నెస్తో ఉండాలి అని చెబుతోంది. అలాగే పరిశీలనాత్మక మనసుని చేతపుచ్చుకొని సుదీర్ఘ ప్రయాణం చేయడానికి సంసిద్ధులై ఉండాలి. అప్పుడే గుప్త శాస్త్ర అధ్యయనం వీలవుతుంది. సో దీనికి రెండు కండిషన్స్, అవేర్నెస్ ఒకటి, టోటల్ అవేర్నెస్ ఒకటి, అలాగే ఓపెన్ మైండెడ్గా పరిశీలనాత్మక మనస్సుని చేతపుచ్చుకొని సుదీర్ఘ ప్రయాణం, అది 2 రోజుల్లోనో 2 ఏళ్లలోనో అయిపోయే విషయం కాకపోవచ్చు. ఎన్నాళ్ళు పరిశ్రమిస్తే మనకు ఆ విషయం సొంతమవుతుందో మనకు తెలియదు. మనం పనిచేస్తూ పోవడమే మనం చేయాల్సిన పని. కాబట్టి సుదీర్ఘ ప్రయాణం చేయడానికి సంసిద్ధులైనప్పుడే వీలవుతుంది. సోమరితనంతో ఎవరైనా జీవితం గడుపుతూ ఉంటే, ఎస్పెషలీ ఆధ్యాత్మిక విషయాలలో సోమరితనంతో జీవితం గడుపుతున్న వారికి ఈ గుప్త శాస్త్ర అధ్యయనం అనేది అలవడదు. ఫర్ దట్ మ్యాటర్ ఏది అలవడదు, గుప్త శాస్త్రం అసలే అలవడదు. అలాగే థియాసఫీ కూడా
మెంటలీ లేజీ వాళ్ళకి కాదు అంటుంది ఇంకో చోట హెచ్పి బ్లావెట్స్కి. మెంటలీ లేజీ వాళ్ళకి అంటే మానసికంగా సోమరితనంతో బాధపడే వాళ్ళకి థియాసఫీ అంటదు అని చెబుతోంది. థియాసఫీ అంటున్నప్పుడు అలాగే ఆధ్యాత్మిక విషయాలు అంటున్నప్పుడు గుప్త శాస్త్రం కూడా వాళ్ళకి అందే ఛాన్స్ లేదు. కాబట్టి సోమరితనంతో జీవితం గడుపుతున్న వాళ్ళకి ఈ విషయం గుప్త శాస్త్ర అధ్యయనము అంత ఈజీగా వారికి సొంతము కాదు, వారికి అర్థం అవ్వదు. గుప్త శాస్త్ర అధ్యయనం వైపు వాళ్ళు దృష్టి పెట్టలేరు అనే విషయం చెబుతోంది. చాలామంది హెచ్పి బ్లావెట్స్కీ గారి రచనలలో చాలా మహత్తరమైనది ఏమిటంటే ది సీక్రెట్ డాక్టర్ అని చెబుతారు. ఆవిడ చాలా పుస్తకాలు రాసింది అని మనం ఇందాకే చెప్పుకున్నాం. ఐసిస్ అన్వీల్డ్, ది వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ అని చాలా గ్రంథాలు ఉన్నాయి. చాలామంది హెచ్పిబి గారి రచనల్లో ద సీక్రెట్ డాక్ట్రిన్ మహత్తరమైనది అంటారు. దీనిని మ్యాగ్నమ్ ఓపస్ అని అందరూ పిలుస్తూ ఉంటారు, వ్యవహరిస్తూ ఉంటారు. 130 లేక 132 ఏళ్ల కింద ఈ గ్రంథం పబ్లిష్ చేయబడింది అని మనకు తెలుస్తోంది. 88లో అంటే 132 ఏళ్ళలో 132 ఎగ్జాక్ట్గా కాలేదేమో, 132 ఏళ్ల కింద ఈ గ్రంథం పబ్లిష్ చేయబడింది అనేది మనకు తెలుస్తోంది. దివ్యజ్ఞాన సమాజంలో చాలా రచయితల పుస్తకాలకి ఇది ఆధారము. ఈ సీక్రెట్ డాక్టర్ అనేది చాలామంది దివ్యజ్ఞానులు చాలా పుస్తకాలు గ్రంథాలు రాశారు కాబట్టి వారికి ఈ దివ్యజ్ఞానం రాయడానికి, విశదపరచడానికి, ఆ రచనలు సాగించడానికి ద సీక్రెట్ డాక్ట్రిన్ ఆధారంగా ఉండింది. సో ఈ సీక్రెట్ డాక్ట్రిన్ అనే గ్రంథం యొక్క ఆధారంతో రచన చేసిన దివ్యజ్ఞానులందరూ ఆ గ్రంథాలన్నీ కూడా ఈ దివ్యజ్ఞాన వాంగ్మయంలో సముచిత స్థానాన్ని పొందాయి. అంటే ఈ ఆథర్స్ కానీ, ఈ పుస్తకాలు కానీ, గ్రంథాలు కానీ ఈ సీక్రెట్ డాక్టర్ని ఆధారం చేసుకొని రాసిన పుస్తకాలన్నీ కూడా సముచిత స్థానాన్ని పొందాయి. అంటే దే హ్యావ్ ఎర్న్డ్ దేర్ రైట్ ప్లేస్, సముచిత స్థానాన్ని అవి పొందాయి. అలాగే ఆ రైటర్స్ కూడా, ఆథర్స్ కూడా, ఆ దివ్యజ్ఞానులు కూడా, వారికి కూడా గౌరవం దక్కింది, సముచిత స్థానం వాళ్ళకు కూడా కల్పించబడింది. వాళ్ళు చేసింది ఏమిటంటే ది సీక్రెట్ డాక్టర్ని ఆధారంగా చేసుకుని వారు రచనలు చేశారు అని. మనం ఇదివరకు చెప్పినట్టుగా ఈ గ్రంథంలో చాలా సాంప్రదాయాల విషయాలు జోడించి కంపేర్ చేసి రాశారు అని చెప్పి మనం అనుకున్నాం. అంటే ఏమేమిటి, ఎలాంటివి అని ఉదాహరణకు చూస్తే కబాలా జ్యూస్, ఏన్షియంట్ జ్యూస్, అలాగే చాల్డియన్, అలాగే ఈజిప్షియన్, అలాగే నాస్టిక్స్, అలాగే పాగన్స్, మ్యాగీస్, ఇలాంటి వారందరి నాగరికతలతో కూడిన, వారి టైమ్స్ నాగరికతలతో కూడిన తత్వాల్ని, ఫిలాసఫీస్ని ఈ గ్రంథంలో కలిపి చదువుకోవడానికి వీలుగా పొందుపరచడం జరిగింది. సీక్రెట్ డాక్ట్రిన్లో చాలా సాంప్రదాయాల విషయాలు జోడించబడ్డాయి. కంపారిటివ్ స్టడీకి పనికొచ్చేట్టుగా చాలా విషయాలు అక్కడ పొందుపరచబడ్డాయనే విషయం మనకు తెలుస్తోంది. ఏమేమిటి అని ఉదాహరణకి తీసుకుంటే కబాలిస్టిక్ ఫిలాసఫీ, అలాగే చాల్డియన్ ఫిలాసఫీ, ఈజిప్షియన్ ఫిలాసఫీ, అలాగే నాస్టిక్స్ వాళ్ళ బిలీఫ్స్, అలాగే పాగన్స్, మ్యాగీస్, వీరందరి నాగరికతతో కూడిన తత్వాల్ని, ఫిలాసఫీస్ని ఈ గ్రంథంలో పొందుపరచడం జరిగింది. అలాగే సంకేత శాస్త్రము, సింబాలజీ గురించి రాయడం జరిగింది. అలాగే ప్రాచీన భాషల శాస్త్రం అంటే ఫిలాలజీ గురించి కూడా అనేక విషయాలు దీంట్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఇతర సాంప్రదాయాల గురించి, ఇతర నాగరికతల గురించి రాయడం ఒక ఎత్తు అయితే, ఇంకొన్ని శాస్త్రమైన విషయాలను కూడా ఆవిడ పొందుపరిచింది. కొన్ని విషయాలు ఏమిటి, లైక్ సంకేత శాస్త్రం, సింబాలజీ, అలాగే ప్రాచీన భాషల శాస్త్రం, ఫిలాలజీ, ఇలాంటివి చాలా విషయాలు ఈ గ్రంథంలో విషయాంశాలుగా లేకపోతే భాగాలుగా చదవడానికి పెట్టిన విషయాలుగా మనకు దొరుకుతాయి. దాదాపు 1500 పేజీలు దాటిన 2 వాల్యూమ్స్లో, మొట్టమొదట 2 వాల్యూమ్స్లో ఈ గ్రంథాన్ని పబ్లిష్ చేయడం జరిగింది.
ఎందుకు మొట్టమొదటి 2 అని అంటున్నామంటే తర్వాత 6గా కూడా పబ్లిష్ అయింది, తర్వాత ఇంకెవరో 3గా పబ్లిష్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ 2 వాల్యూమ్స్గానే ఈ గ్రంథం దొరుకుతోంది. దాదాపు 1500 పేజీలు దాటిన 2 వాల్యూమ్స్లో వెలువడిన గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రిన్ అని. ద సీక్రెట్ డాక్ట్రిన్ మొదట ప్రింట్ బయటికి రాకముందే, అంతకుముందే రిజర్వ్ చేసి పెట్టుకున్నారు కాబట్టి చదువుదాం అనుకునే వాళ్ళు ముందరే ఆ పబ్లికేషన్ రాకముందే కొనుక్కోవడం జరిగింది అని. అలాగా ఈ పుస్తకం రాకముందే, ఈ గ్రంథం రాకముందే దాని అమ్మకం జరిగిపోయింది అనే విషయం చెబుతారు. ఈ గ్రంథము శాస్త్రము, మతము, తత్వాల సమన్వయము అని హెచ్పిబి తన గ్రంథంలో మొట్టమొదటి పేజీలోనే వర్ణిస్తారు. ఈ గ్రంథము ది సీక్రెట్ డాక్ట్రిన్ శాస్త్ర, మత, తత్వాల సమన్వయంగా వర్ణిస్తారు హెచ్పిబి. అంటే ఇంగ్లీష్లో ద సింథసిస్ ఆఫ్ రిలీజన్, ఫిలాసఫీ అండ్ సైన్స్ అనేది టైటిల్ కింద ట్యాగ్లైన్గా ఆవిడ రాసి ఉంచారు. ట్యాగ్లైన్గా ఒక సమీక్షకుడు అంటాడు, ఈ గ్రంథము ప్రకృతి గురించి, మనిషి గురించి, తను పొందాల్సిన ఆధ్యాత్మికత పరిణామం, సత్యం అంటే దాని సారాన్ని వివరంగా తెలియజేసినది ఈ గ్రంథము అని ఒక రివ్యూయర్ అంటాడు, ఒక సమీక్షకుడు అంటాడు. ఏమిటంటాడు? ఈ గ్రంథము ప్రకృతి గురించి, మనిషి గురించి, తను పొందాల్సిన ఆధ్యాత్మికత పరిణామం గురించి, అంటే మనిషి పొందాల్సిన ఆధ్యాత్మికత పరిణామం గురించి, సత్యం అంటే ఏమిటి, దాని సారం ఏమిటి అని వివరంగా తెలియజెప్పేది ఈ గ్రంథము అని ఒక రివ్యూయర్ చెప్పారు అని ఇంట్రడక్షన్లో ఉంది. ఈ గ్రంథాన్ని అధ్యయనం చేయడానికి ఎంతోమంది ముందుకు రావటం లేదు. ఈ గ్రంథాన్ని అధ్యయనం చేయడానికి ఎంతోమంది ముందరికి రావట్లేదు. ఏమిటి కారణాలు అని చూస్తే, ఈ గ్రంథం యొక్క సైజుని చూసి చాలామంది అధ్యయనానికి తటపటాయించారు అనేది ఒక సత్యము. ఈ గ్రంథాన్ని అధ్యయనం చేయడానికి విముఖత చూపిస్తున్నారు చాలామంది. ఎందుకు విముఖత చూపిస్తున్నారు, ఎందుకు ఉత్సుకత చూపించటం లేదు అని చూస్తే, ఆ కారణాలని కనుక పరిశీలిస్తే, ఒకటి ఈ గ్రంథం యొక్క సైజును చూసి వారు తటపటాయిస్తున్నారు అని. 1500 పేజీలు, 2 వాల్యూమ్స్ అని చూసేప్పటికీ అధ్యయనం చేయగలమా అనే అనుమానం వచ్చి తటపటాయిస్తున్నారు అని. కొంతమంది భయపడుతున్నారని కూడా చెప్తారు ఆ సైజును చూసి. రెండో విషయం ఏమిటంటే, బాగా చదువుకున్న వారికే ఈ విషయాలు అర్థమవుతాయేమో, బాగా చదువున్న వారికి, ఫార్మల్ ఎడ్యుకేషన్ బాగా ఉన్న వాళ్ళకే ఈ విషయాలు అర్థమవుతాయేమో అని ఒక అనుమానం చదువులలో ఉండడం వల్ల, బాగా చదువుకున్న వారికే అర్థమవుతుందేమోనని అనుమానం చదివే వాళ్ళలో ఉండడం వల్ల, చదువుదామనుకునే వాళ్ళలో ఉండడం వల్ల వాళ్ళు కూడా ముందరికి రావట్లేదు చదవడానికి. రెండోది, మతాలని మతాలుగానే చూపడం. ది సీక్రెట్ డాక్ట్రిన్లో ఏం జరిగిందంటే, మతాలని, వాటి రిచువల్స్ని, అక్కర్లేని తంతుల్ని తీసేసి ఆవిడ మతాన్ని మతంగా చూపించింది. కాబట్టి మతాలను మతంగానే చూపడం అంటే ఆచారాలని, తంతులని మినహాయించి, తొలగించి, వాటి నిమిత్తం లేకుండా మతాలని, మతసారాన్ని ఈ గ్రంథంలో పరిచయం చేసింది ఆవిడ. కాబట్టి మతాలని మతాలుగానే చూపడం అంటే దాని ఎసెన్స్ మటుకు చెప్పడం, దానికి ఉన్న యాడెడ్ రిచువల్స్, ఏవైతే రిచువల్స్ని యాడ్ చేశామో, ఏ రిచువల్స్ అయితే సరి అయిన పద్ధతిలో కొనసాగించబడటం లేదో అలాంటి రిచువల్స్ అన్నీ తొలగించి, అలాంటి తంతులన్నీ కూడా తొలగించి, వాటి నిమిత్తం లేకుండా, వాటితో ప్రమేయం లేకుండా మతాలని, మతసారాన్ని ఈ గ్రంథంలో ఉంచినందువల్ల మతం అంటే ఆచారం అనేవారికి, తంతులే ముఖ్యం అనేవారికి ఈ విషయం నచ్చట్ల. అందుకని ఈ గ్రంథాన్ని చదవట్ల. మతాలని మతాలుగా చూపడం అంటే అక్కర్లేనివన్నీ తీసేసి చూపడం, సారాన్ని మటుకు ప్రజెంట్ చేయడం. అది ప్రజెంట్ చేసింది కాబట్టి మతం ఈవిడ చూపించినట్టు మతమే కాదు, ఈ ఆచారాలు లేనప్పుడు, ఈ ఆచారాలు ఏమీ లేనప్పుడు మతం ఎలా అయింది అని అనుకునేవాళ్ళు, ఆచారాలకు ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు ఈ గ్రంథాన్ని చదవలేదు, వాళ్ళకి ఈ గ్రంథం రుచించలేదు. అలాగే ఈ గ్రంథంలో చెప్పిన విషయాలు
డెఫినెట్గా మనస్సుతో విశ్లేషించి చదవాల్సిన పోర్షన్స్ చాలా ఉన్నాయిట. మనస్సుతో విశ్లేషించి చదవాల్సిన, అర్థం చేసుకోవాల్సిన పోర్షన్స్ ఈ గ్రంథంలో చాలా ఉన్నాయి. మనిషి నార్మల్గా ఎక్కువ కష్టపడకుండా తేలిగ్గా అర్థమయ్యే విషయాల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. మనిషి ఎక్కువ కష్టపడకుండా తేలిగ్గా అర్థమయ్యే విషయాల్ని అటువైపు దృష్టి సారిస్తాడు అని. కష్టపడాలి, అర్థం చేసుకోవడానికి కష్టపడాలి, కాస్త శ్రమ తీసుకోవాలి అనే విషయాలని పట్టించుకోవట్లే. ఈజీగా అర్థమయ్యే విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నవల చదివితే ఒక ఎంటర్టైన్మెంట్ వస్తుంది, అలాంటి విషయాల వైపు వెళుతున్నాడే కానీ సీరియస్గా చదివినందువల్ల మన జీవితానికి ఇది ఉపయోగపడుతుందేమో అనే ఆలోచనతో పుస్తకాన్ని సీరియస్గా చదవటం లేదు. మనసుతో విశ్లేషించి చదవాల్సిన పోర్షన్స్ ఈ గ్రంథంలో చాలా ఉన్నాయి కాబట్టి మనిషి ఎక్కువ కష్టపడకుండా తేలికగా అర్థమయ్యే విషయాల వైపు చూపు సారిస్తున్నాడు కాబట్టి, అటువైపే మనసు పరిగెడుతోంది కాబట్టి మనిషికి ఈ విషయాన్ని, ఈ గ్రంథాన్ని పరిశీలించట్లేదు. ఇంకోటి ఏమిటంటే నిర్దిష్టమైన గంభీరమైన విషయాలు, గంభీరతతో కూడిన విషయాలు, ఇవి మనసంతా పెట్టి చదివితే కానీ అర్థం కావు. ఇవి చదవడం కూడా అంత తేలికైన పని కాదు. కాబట్టి ఈ కారణాల వల్ల ఈ గ్రంథం అంత విరివిగా చాలామంది చదవడం, వారు అర్థం చేసుకోవడం కుదరట్లేదు అనే విషయం తెలియజెప్తున్నారు. చాలా బాగా కృషి చేసిన వారు ఈ గ్రంథం మీద. ఇంకోటి జనరల్గా ఏమిటంటే రీడింగ్ హ్యాబిట్ తగ్గిపోయింది. చదువులలో మనుషుల్లో రీడింగ్ హ్యాబిట్ తగ్గిపోయింది. ఎంతసేపు వీక్షణ మీద దృష్టి పెట్టడం, అంటే టీవీ చూడడం, ఇంక ఇతర మాధ్యమాన్ని చూడడం, తద్వారా జ్ఞానం సంపాదించడం జరుగుతోంది. రీడింగ్ హ్యాబిట్ తగ్గిపోయింది. కాబట్టి ఇది కూడా ఒక కారణం. ఇంత పెద్ద పెద్ద గ్రంథాలు చదవాలంటే శ్రమపడాలి, రోజుకి ఎన్ని పేజీలు చదివితే అవుతుందో తెలియదు, దీని విషయం ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు. ఇవన్నీ ఉండగా, ఇవన్నీ కారణాలు. కొంతమంది చదివే హ్యాబిటే వదిలేశారు కాబట్టి, వీక్షణ మీద దృష్టి పెట్టారు కాబట్టి, ఇతర మాధ్యమాల మీద దృష్టి పెట్టారు కాబట్టి ఈ గ్రంథాలని చదవట్లేదు. ఇవన్నీ కూడా కారణాలు. కొంతమంది మాత్రమే కృషి చేసేవాళ్ళు మాత్రమే ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలనే కొంతమందికే ఈ గ్రంథం చదవడానికి, అధ్యయనం చేయడానికి పనికొస్తోంది. వాళ్ళే ఇటువైపు కృషి చేస్తున్నారు అని. లేజీగా ఉండేవాళ్ళు ఎలాగూ చేయలేరు. శ్రమించేవాళ్ళు, విషయాన్ని తెలుసుకోవాలనుకునేవాళ్ళు, తెలుసుకున్న తర్వాత వాళ్ళ జీవితాన్ని చక్కదిద్దుకోవాలనుకునేవాళ్ళు, వాళ్ళు ఈ గ్రంథాన్ని చదివి అర్థం చేసుకొని జీవితం కొనసాగించాలని అనుకుంటున్నారు. ప్రధానంగా జ్ఞానం 3 భాగాలుగా విభజింపబడింది అని మనకి శాస్త్రం చెబుతోంది. జ్ఞానం అంటే నాలెడ్జ్ 3 భాగాలుగా ఉంది అని. ఏమిటి ఆ 3 భాగాలు? శాస్త్రము, మతము, తత్వము అనేవి. సో ప్రపంచంలో ఉన్న జ్ఞానమంతా ఈ 3 ఇమిడింది అని. అంటే జ్ఞానానికి 3 భాగాలు ఉన్నాయని, ప్రపంచంలో ఉన్న ఎరుకంతా, నాలెడ్జ్ అంతా కూడా ఈ 3 ఉందని చెప్పబడింది. ఏమిటి ఆ 3 అంటే శాస్త్రము, మతము, తత్వము అని. ఈ 3 సమన్వయం చేయడమే తన ధ్యేయంగా పెట్టింది హెచ్పి బ్లావెట్స్కీ తన గ్రంథంలో ద సీక్రెట్ డాక్ట్రిన్లో. కాబట్టి ఈ 3 భాగాలు, ఒకటి శాస్త్రము, ఇంకోటి మతము, మూడవది తత్వము. ఈ 3 భాగాలు ఒక భాగం ఇంకొక భాగంతో తలపడదు. అంటే దెర్ ఇస్ నో కంటెస్ట్ బిట్వీన్ 2. దే ఆర్ వర్కింగ్ టుగెదర్. ఒక భాగం ఇంకో భాగంతో తలపడటం లేదు, కంటెస్ట్ చేయటం లేదు. ఒకదానితో అంటే ఒక భాగంతో ఇంకొక భాగాన్ని కలిపి చదివినప్పుడు, ఒక భాగంతో ఇంకో భాగం కలిపి చదివినప్పుడు ఒక భాగంలోనున్న విషయాలు ఇంకొక భాగంలోని విషయాల అర్థాలని ఇనుమడింపజేసేవిగా ఉన్నాయి. అంటే సప్లిమెంట్ చేసేట్టుగా ఉన్నాయి, అడిషనల్గా అర్థం చేకూర్చేట్టుగా ఉన్నాయి. కాబట్టి ఇవి 3 పరస్పర విరుద్ధమైనవి అనడానికి వీల్లేదు. ప్రపంచంలో ఉన్న జ్ఞానమంతా
ఈ మూడిట్లోనే విభజింపబడింది శాస్త్రము, మతము, తత్వము అని. కాబట్టి ఈ మూడు భాగాలు మూడింట్లోనూ ఉన్న జ్ఞానము లేకపోతే నాలెడ్జ్ ఒక భాగం ఇంకొక భాగంతో తలపడలేదు. అంటే శాస్త్రం మతంతో తలపడదు, అలాగే తత్వం మతంతో తలపడదు, అవన్నీ కలిసే పనిచేస్తాయి అని. కాబట్టి ఒకదాంతో ఇంకోటి కంపేర్ చేస్తూనో కలిపో చదివేటప్పుడు ఒక దాంట్లో ఉన్న అర్థాన్ని ఇనుముడింపజేయాలంటే ఈ కలిపి చదవడంలో జరుగుతోంది అని, ఒకటి ఇంకో దానికి కాంప్లిమెంటరీగా పనిచేస్తోంది అని. ఇది మనకి విషయం తెలిసిన వారు చెప్పే విషయం. నాలెడ్జ్ ఎలా పనిచేస్తుంది, ఎలా మూడు భాగాలుగా ఉంది, ఈ మూడు భాగాలు విడివిడిగా కనిపిస్తున్నా కూడా ఒకదానితో ఇంకో దానికి పరస్పర విరుద్ధ భావం లేదు. ఒకటి చదువుతున్నప్పుడు రెండో దానితో కంపేర్ చేసి చదువుతున్నప్పుడు ఒకదానితో ఒకటి కాంప్లిమెంటరీగా పనిచేస్తాయి కానీ విరుద్ధతతో పనిచేయవు అని. సత్యము గోచరింపబడవలనంటే, ట్రూత్ కనపడాలి అంటే, ఏది ట్రూత్ అనేది తెలవాలి అంటే ఈ మూడు భాగాలని అంటే శాస్త్ర, మత, తత్వ భాగాలని సమన్వయం చేస్తూ అధ్యయనం జరగాలి. సత్యం గోచరించవలనంటే, అలాగే సత్యం మనకు కనపడాలి అంటే, సత్యము దగ్గరికి మనం ప్రయాణం చేయాలంటే ఈ మూడు భాగాల్ని అంటే శాస్త్రము, మతము, తత్వం అనే మూడు భాగాల్ని సమన్వయం చేస్తూ ఇంటిగ్రేట్ చేస్తూ అధ్యయనం చేయాలి. ఈ సమన్వయ అధ్యయనానికి తోడ్పడేదే ద సీక్రెట్ డాక్ట్రిన్ అని. సమన్వయం చేస్తూ చదివితే సత్యం గోచరం అవుతుంది. శాస్త్రము, మతము, తత్వం అనే వాటిని సమన్వయం చేస్తూ చదివితే సత్యము దగ్గరికి మనం ప్రయాణిస్తాము. కాబట్టి ఇలా ఈ సమన్వయ అధ్యయనానికి తోడ్పడేది, ఇంటిగ్రేటెడ్ స్టడీకి తోడ్పడేది ఏదైనా ఉంది అంటే అది ది సీక్రెట్ డాక్ట్రిన్ అని చెబుతున్నారు. సరే, ఈ గ్రంథం యొక్క మొదటి వాల్యూమ్, ఫస్ట్ వాల్యూమ్ ఎప్పుడు వచ్చింది అంటే, బయటికి వెలువడింది అంటే, పబ్లిష్ ఎప్పుడైంది అంటే, ఈ గ్రంథం యొక్క మొదటి వాల్యూమ్ అక్టోబర్ 20, 1888 సంవత్సరంలో వెలువడింది. ఈ గ్రంథానికి 2 వాల్యూమ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. 2 వాల్యూమ్స్లో ప్రస్తుతం 2 వాల్యూమ్స్గానే ఈ గ్రంథం వెలువడుతోంది అని చెప్పుకున్నాం. కాబట్టి మొదటి వాల్యూమ్ ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చింది అంటే, పబ్లిష్ అయింది, ఫస్ట్ పబ్లిషింగ్ ఎప్పుడైంది అంటే అక్టోబర్ 20, 1888 సంవత్సరంలో వెలువడింది. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? ఈ పుస్తకాన్ని ఎడిట్ చేసిన ఆయన ఒక ఆయన ఉన్నారు, మిస్టర్ బోరిస్ డి జిర్కాఫ్ అని. ఈయన కూడా రష్యనే. ఈయన హిస్టారికల్ ఇంట్రడక్షన్ అనే ఓ చాప్టర్ రాశారు. హిస్టారికల్ ఇంట్రడక్షన్ టు ద థియోసాఫికల్ స్టడీ. దాంట్లో ఏం రాశారు? ఎలా ఈ రచన జరిగింది, ఎలా దీని మూలాలు ఫస్ట్ మొదలయ్యాయి, ఎవరెవరు సహాయం చేశారు, ఇలాంటి చాలా విషయాలు చెప్పారు. కాబట్టి ఆయన ఏం చెప్పారంటే అక్టోబర్ 20, 1888 సంవత్సరంలో ఈ గ్రంథం ఫస్ట్ వాల్యూమ్ వెలువడింది, పబ్లిష్ అవ్వబడింది అని. ఎవరు చెప్పారు? మిస్టర్ బోరిస్ డి జిర్కాఫ్ అనే ఎడిటర్. హిస్టారికల్ ఇంట్రడక్షన్ అనే చాప్టర్లో ఇది ఈ గ్రంథంలో ప్రథమ భాగం, దాంట్లో చెప్పబడింది. ఈ గ్రంథం యొక్క సెకండ్ వాల్యూమ్ ఎప్పుడు వెలువడింది, ఎప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చింది, ఎప్పుడు పబ్లిష్ అయింది అంటే 1888 డిసెంబర్ అని అంటారు. కొంతమంది 89 జనవరిలో బయటకు వచ్చింది అని అంటారు. ఏదైనా దాదాపు 88 డిసెంబరు లేక 89 జనవరిలో 2వ వాల్యూమ్ వచ్చింది. సో ఇందాక అనుకున్నట్టు ఫస్ట్ వాల్యూమ్లో కాస్మోజెనసిస్, 2వ వాల్యూమ్లో ఆంథ్రోపోజెనసిస్ అనే విషయాలు చేర్చబడ్డాయి. వాటిలో ఫస్ట్ వాల్యూమ్ ఇస్ కాస్మోజెనసిస్ అంటే విశ్వము, విశ్వ ఆవిర్భావము, అది కాస్మోజెనసిస్. 2వ భాగము 2వ వాల్యూమ్లో ఆంథ్రోపోజెనసిస్ అంటే మనిషి యొక్క పుట్టుక, మనిషి యొక్క ఎదుగుదల, మనిషి యొక్క ఫ్యూచర్, ఇవేమో 2వ దాంట్లో. సో ఇది హౌ దిస్ థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ ఆర్ ఎవరైతే మొదటిసారి పబ్లిష్ చేశారో వారు ఎట్లా ఈ 2 వాల్యూమ్స్ని 2 వివిధ డేట్స్లో రిలీజ్ చేశారనేది. ఒకటి అక్టోబర్ 20, 1888 సంవత్సరం మొదటి వాల్యూమ్, 2వ వాల్యూమ్ ఏమో 88 డిసెంబర్, అంటే ఒకే సంవత్సరంలో 2 వాల్యూమ్స్ బయటకు వచ్చాయి దాదాపు. హెచ్పిబి అంతకుముందు 1878 సంవత్సరంలో
ఐసిస్ అన్వెయిల్డ్ అనే ఒక పుస్తకం రాసింది, ఒక గ్రంథం రాసింది. పుస్తకం అంటే అది కూడా 1500 పేజీలో 1470 పేజీలో అంత 2 వాల్యూమ్స్. అది కూడా ఆ గ్రంథం 1875 సంవత్సరంలో ఐసిస్ అన్వెయిల్డ్ అనే గ్రంథం హెచ్పి బ్లావెట్స్కీ రచించింది. దాంట్లో చాలా విషయాలు ఒక క్రమంలో రాయలేదేమో అనే అనుమానం ఆమెకే ఉంది. అంటే ఎక్కడ వచ్చిన విషయాలు, ఎక్కడ దొరికిన విషయాలు దాంట్లో అలా చేర్చేసింది, విషయాలుగా చూపించేసింది. అందుకని చదివే వాళ్ళకి చాలా కన్ఫ్యూషన్కి గురవుతారు, తప్పకుండా కన్ఫ్యూషన్కి గురవుతారు అని ఆవిడే చెబుతుంది, ఆవిడ మాటల్లోనే. కాబట్టి ఐసిస్ అన్వెయిల్డ్ వచ్చిన విషయాన్ని వచ్చినట్టే పొందుపరచడం వల్ల చదివే వాళ్ళకి కన్ఫ్యూషన్ వస్తుందేమో అనే విషయం చెప్పింది. ఈ ఐసిస్ అన్వెయిల్డ్లో చెప్పిన విషయాల్ని విశదపరచాలని, అలాగే రివైజ్ చేయాలని చాలామంది సూచనలు ఇచ్చారు హెచ్పిబి గారికి. దాంట్లో వారి గురువుల దగ్గర నుంచి కూడా అలాంటి సూచన వచ్చింది అని ఒక ఉత్తరం ఏపీ సినెట్కి రాసిన దాంట్లో మాస్టర్ కేహెచ్ చెప్పినట్టుగా ఉంది. ఇది రివైజ్ చేయాలి, ఐసిస్ అన్వెయిల్డ్ హ్యాస్ టు బి రివైజ్డ్ అనే మాట హెచ్పిబి గారు రచించిన రచనని రివైజ్ చేయాలి అనే మాట మాస్టర్ కేహెచ్ ఏపీ సినెట్కి రాసిన ఉత్తరంలో ఉటంకించారు అనే విషయం మనకు తెలుస్తోంది. అలాగే చాలామంది ఈ ఐసిస్ అన్వెయిల్డ్ చదివిన వారు, గ్రంథాన్ని బాగా పరిశీలించిన వారు, వాళ్ళు కొన్ని విషయాలు మాకు అర్థం కాలేదు అనడం వల్ల దాన్ని విశదీకరించే ప్రయత్నం మొదలుపెట్టాలి అని బ్లావెట్స్కీ గారు కూడా అనుకున్నారు. కాబట్టి అలా ఐసిస్ అన్వెయిల్డ్కి ఒక కామెంటరీగా, లేకపోతే తెలియని విషయాలను విశదపరిచే గ్రంథాలుగా మొదలెట్టిన గ్రంథము మొదట్లో అలా అనుకున్నారు. ద సీక్రెట్ డాక్ట్రిన్ అనేది అలా మొదలవుతుందని, అలా ఉంటుంది అని. అయితే చూడగా దీంట్లో చాలా కొత్త విషయాలు చోటు చేసుకోవడం మొదలెట్టిన తర్వాత హెచ్పిబి గారికి ఏమనిపించిందంటే ఇది వేరే గ్రంథం అవుతోంది, ఇది ఐసిస్ అన్వెయిల్డ్కి సంబంధం లేని ఒక గ్రంథంగా తయారవుతోంది అనే విషయం ఆవిడకి బోధపడింది. కాబట్టి దీన్ని ఐసిస్ అన్వెయిల్డ్ యొక్క అనుసరణ లేకపోతే దాని యొక్క వివరణ అనే విషయాన్ని మర్చిపోయి కొత్తగా ఇంకో గ్రంథాన్ని రచిస్తున్నామనే విషయం ఆవిడకి అర్థమైంది, అందరికీ తెలియజెప్పింది. మనిషి దృష్టి ఈ గ్రంథంలో చెప్పిన రహస్య విషయాల మీద అప్పటిదాకా పడలేదు అనే విషయం మనం గుర్తించాలి. మనిషి దృష్టి అంటే మనిషికి ఆవల ఉన్న జ్ఞానం కదా ఇదంతా, దాంట్లో భాగాలనే ఈవిడ పొందుపరుస్తోంది. కాబట్టి మనిషి దృష్టి ఈ గ్రంథంలో చెప్పిన విషయాల మీద పడలేదు అనే విషయం మనకందరికీ అర్థమైన విషయం. కాబట్టి అవి ఎరుకలోకి రాలేదు. కాబట్టి గ్రంథానికి ది సీక్రెట్ డాక్ట్రిన్ అనే పేరు వచ్చింది అని. ది సీక్రెట్ ఎందుకు? రహస్యమైన డాక్ట్రిన్, సిద్ధాంతములు. ఎందుకు రహస్యమైన సిద్ధాంతములు? ఇప్పటిదాకా మనిషికి తెలియని విషయాలు దీంట్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి దీని పేరు ది సీక్రెట్ డాక్ట్రిన్ అని పెట్టడం జరిగింది అని కొంతమంది చెబుతూ ఉంటారు. మనిషికి తెలియని విషయాలతో ఈ గ్రంథంలో భాగాలుగా చేర్చినవి. ఈ విషయాలన్నీ అంతకుముందు మనిషి దృష్టి వాటి మీద పడలేదు కాబట్టి, ఈ గ్రంథంలో చెప్పిన విషయాల మీద మనిషి దృష్టి పడలేదు కాబట్టి, మనిషి ఎరుకలోకి రాలేదు కాబట్టి ఈ గ్రంథానికి ఈ పేరు వచ్చింది. ఏ పేరు? ద సీక్రెట్ డాక్ట్రిన్ పేరు వచ్చింది అని చాలామంది చెబుతూ ఉంటారు. అయితే ఈ విషయాలని ఎంతవరకు రివీల్ చేయాలో, ఎంతవరకు ఈ విషయాల్ని అందరికీ తెలియజెప్పాలో అంతవరకే చెప్పడం జరిగింది అని అంటారు హెచ్పిబి గారు. ఈ గ్రంథంలో వచ్చిన విషయాలు ఎంతవరకు తనకి పర్మిషన్ ఉందో, తనకు ఎంతవరకు అయితే పర్మిషన్ ఇచ్చారో వారి గురువులు, అంతే రివీల్ చేశాను, అంతకన్నా ఎక్కువ చెప్పడం జరగలేదు అనే విషయం ఆవిడ చెబుతుంది. అలాగే దైవీ ప్రణాళిక, ద డివైన్ ప్లాన్ అనేది చాలా విస్తారమైనది, విస్తృతమైనది. దాంట్లో అన్నీ ఇమిడి ఉన్నాయి. కాబట్టి దైవీ ప్రణాళిక చాలా విస్తారమైనది, విస్తృతమైనది. ఆ ప్రణాళిక మీద కప్పబడిన వస్త్రం ఒకవేళ ఒకటి ఉంది అనుకుంటే దాంట్లో ఒక కార్నర్ని ఎత్తి చూపించడం, ఒక కొనని ఎత్తి చూపించడం జరిగింది అని ఆవిడ చెబుతోంది. దైవీ ప్రణాళిక చాలా విస్తారమైనది, విస్తృతమైనది. ఎన్నో విషయాలు దాంట్లో ఉన్నాయి. ప్రతిదీ ఎందుకు పుడుతోంది, ఎందుకు పెరుగుతోంది,
ఖనిజాలు ఎలా పుడుతున్నాయి, ప్రతిదీనూ దైవ ప్రణాళికలో ఉంది. ప్లానెట్స్ ఎలా ఉన్నాయి, విశ్వం ఎలా ఇవన్నీ కూడా దైవీ ప్రణాళికలో ఉన్నాయి. దైవీ ప్రణాళికలో చాలా విస్తారంగా విస్తృతంగా చెప్పిన విషయాలు, ఆ విషయాల మీద ఒక వస్త్రం కప్పబడింది అని అనుకుందాం. ఆ వస్త్రం యొక్క ఒక కొనని, ఒక కార్నర్ని కొద్దిగా ఎత్తి చూపించడం జరిగింది. అక్కడ కనపడిన విషయాలే, ఆ ఎత్తగా జరిగిన ప్రదేశంలో ఉన్న విషయాలనే ఈ గ్రంథంలో చూపించడం జరిగింది, లేకపోతే ఈ గ్రంథంలో భాగాలుగా, విషయ భాగాలుగా చెప్పడం జరిగింది అని మాట హెచ్పిబి గారు చెబుతారు. ఎవరికి కనపడకూడదో, ఎవరికి ఈ విషయాలు తెలియకూడదో అలాంటి వారికి వాటి మీద దృష్టి ఉండదు. ఒకవేళ పొరపాటున కనిపిస్తే అలాంటి వారికి, ఎవరికి కనపడకూడదో, ఎవరికి అర్హత లేదో వారికి ఈ డివైన్ ప్లాన్లో విషయాలు అర్థము కావు, కనపడవు. ఎవరికి కనపడకూడదో, ఎవరికి అర్హత లేదో అలాంటి వారికి ఈ దైవీ ప్రణాళికలోని విషయాలు కనపడవు, అర్థము కూడా కావు. సరే, దివ్యజ్ఞాన సమాజము యొక్క ఒక అఫీషియల్ మ్యాగజైన్ ఒకటి ఉంది, ద థియాసఫిస్ట్ అని. అప్పుడు పబ్లిష్ అవుతోంది, ఇప్పుడు కూడా పబ్లిష్ అవుతోంది. 143 ఏళ్ల తర్వాత కూడా ఆ థియాసఫిస్ట్ అనే మ్యాగజైన్ ఇప్పటికీ ప్రతి నెల అడయార్ నుంచి వస్తుంది. కాబట్టి ఈ ది థియాసఫిస్ట్ అనే మ్యాగజైన్ అఫీషియల్ మ్యాగజైన్ ఆఫ్ ది థియోసాఫికల్ సొసైటీ. దాంట్లో, ఆ మ్యాగజైన్లో హెన్రీ స్టీల్ ఆల్కాట్ గారు, ద ఫస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ద థియోసాఫికల్ సొసైటీ, ఒక అనౌన్స్మెంట్ చేశారు, లేకపోతే అడ్వర్టైజ్మెంట్, ఒక విషయాన్ని పొందుపరిచారు ఆ మ్యాగజైన్లో. ఏమిటది? హెచ్పిబి గారు ద సీక్రెట్ డాక్టర్ అనే గ్రంథాన్ని రచిస్తున్నారు. హెచ్పిబి గారు ది సీక్రెట్ డాక్టర్ అనే గ్రంథాన్ని రచిస్తున్నారు అని. అయితే ప్రతి నెల ద థియాసఫిస్ట్ వస్తుంది కదా, ఆ మ్యాగజైన్తో పాటు 25 పేజీల సప్లిమెంట్ని 25 పేజీల సప్లిమెంట్ని ఇద్దామని అనుకుంటున్నాము అని కూడా రాశారు ఆ అనౌన్స్మెంట్లో. కాబట్టి దానికి కావలసిన ఎడిషనల్ సబ్స్క్రిప్షన్స్ కూడా కలెక్ట్ చేశారు. హెచ్పిబి గారు ది సీక్రెట్ డాక్టర్ అనే విషయాన్ని రచిస్తున్నారు అని హెచ్ఎస్ ఆల్కాట్ గారు ద థియోసాఫిస్ట్ అనే మ్యాగజైన్లో, థియోసాఫిస్ట్ అనే మ్యాగజైన్ అఫీషియల్ మ్యాగజైన్ ఆఫ్ ద థియోసాఫికల్ సొసైటీ, దాంట్లో అనౌన్స్ చేశారు. చేసినప్పుడు ప్రతి నెల ఈ థియోసాఫిస్ట్ మ్యాగజైన్ వస్తుంది కాబట్టి ఆ మ్యాగజైన్తో సప్లిమెంట్గా ప్రతి మాటకు 25 పేజీలు మీకు సప్లై చేస్తాము అని ఒక అనౌన్స్మెంట్ని హెన్రీ స్టీల్ ఆల్కాట్, ద ఫస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, ఇచ్చారు. ఎప్పుడు వచ్చింది ఈ అనౌన్స్మెంటు? జనవరి 1884లో ఈ విషయం ద థియోసాఫిస్ట్ ద్వారా తెలపడం జరిగింది. థియోసాఫిస్ట్ ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళకి, అంటే మెంబర్స్ ఆఫ్ ద థియోసాఫికల్ సొసైటీకి ఈ విషయం తెలపడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ రచన చేయడంలో డిలే జరిగింది, జాప్యం జరిగింది. 84లో చేయాల్సిన రచన డిలే అయింది, జాప్యం జరిగింది. కాబట్టి జనవరి 1886 హెచ్పిబి గారు ది సీక్రెట్ డాక్టర్ అనే గ్రంథాన్ని రచయించడం మొదలుపెట్టారు అనేది హిస్టారికల్ ఇంట్రడక్షన్లో చెప్పారు. సరే, హిస్టారికల్ ఇంట్రడక్షన్లో ఇంకా చాలా విషయాలు పొందుపరిచి ఉన్నాయి. టూకీగా చెప్పుకుందాం. ఏమిటంటే, ఎవరెవరు ఈ గ్రంథ రచనలో ఈవిడికి హెల్ప్ చేశారు, ఈవిడికి సహాయపడ్డారు అది చూస్తే, హెన్రీ స్టీల్ ఆల్కాట్ హెచ్ఎస్ఓ అంటాం. హెన్రీ స్టీల్ ఆల్కాట్, ద ఫస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, ఏమేమి విషయాలు ఉండాలి అనే ఒక విషయ సూచికని ఆవిడకి అందించారట. ఇవన్నీ ఉంటే బాగుంటుంది అని. అలాగే హెచ్పిబి గారికి తన గురుగారి దగ్గర నుంచి కూడా అలాంటి విశేష సూచిక ఒకటి అందింది అని. అలాగే ఈవిడ రాసిన ప్రతులకి ఫెయిర్ కాపీ చేసేవాడు చాలామంది ఉండేవాళ్ళట. అలాగే ఎడిటర్, ఎవరైతే ఎడిట్ చేసి దాంట్లో ఉన్న విషయాల్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టే వారు ఎడిటర్, వారు ఒకళ్ళు ఉండేవారట. అలాగే పబ్లిషర్ ఒకరు ఉండేవారు. అలాగే ప్రింటర్ అనేవాళ్ళు ఉన్నారు. అలాగే ప్రెస్కి దీనికి మధ్యలో పరిగెత్తేవాళ్ళు ఉండేవారు. అలాగే డబ్ల్యూక్యూ జడ్జ్ అనే వారికి ఒక ప్రత్యేకమైన పని ఒకటి ఇచ్చింది. ఐసిస్ అన్వీల్డ్ అంతా చదివి, ఐసిస్ అన్వీల్డ్లో
పక్కన మార్జిన్లో ఏ విషయాలు నేను విశదపరచాలి అనేది నువ్వు రాసి ఉంచు అని డబ్ల్యూక్యూ జడ్జికి ఆవిడ రిక్వెస్ట్ చేసింది. ఆయన చాలా జాగ్రత్తగా ఆ గ్రంథాన్ని మళ్ళీ పరిశీలించి ఒక బ్లూ పెన్తోనో బ్లూ క్రేయాన్తోనో పక్కన రాసేవారట. కాబట్టి జడ్జి కూడా సహాయం చేశారని. ఇలా చాలామంది చాలా పేర్లు ఉన్నాయి గ్రంథ రచనలో సహకరించారు. అలాగే ఈ గ్రంథ రచనలో సహకరించిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారనుకుందాం అన్నాం. కాబట్టి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే ఆమెను ప్రోత్సహించిన గురువులు చాలామంది, 2-3 ఉన్నారు. ఇంకా కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి ఇవన్నీ వారికి సహకరించిన వారి నామాలు. హెచ్పిబి మళ్ళీ తను ఒక స్క్రైబ్ను మాత్రమే చెప్పుకుంటుంది. రచయితలు వేరే ఉన్నారని చెబుతుంది. కాబట్టి వారి ఇంట్రడక్షన్లో అలా అంటుంది, వారిని గౌరవంతో ప్రేరణనిచ్చిన వారిగా, ప్రోత్సహించిన వారిగా, తమ గురువులుగా గుర్తించాలి అంటుంది. హెచ్పిబి తాను స్క్రైబ్ను మాత్రమే, నేను ఊరికే రాసిన దాన్ని మాత్రమే, రచయితలు వేరే ఉన్నారు అనే అర్థం కలిగేట్టుగా మనకు చెబుతుంది. వారిని గౌరవంతో ప్రేరణనిచ్చి ప్రోత్సహించిన గురువులుగా గుర్తించాలి మనం అంటుంది. రచనని పర్యవేక్షించిన వారు గురువులు, సూపర్వైజ్ చేసిన వాళ్ళు, సరిగ్గా వస్తుందా లేదా అని పర్యవేక్షించిన వారు గురువులు. హిస్టారికల్ ఇంట్రడక్షన్ అనే అధ్యాయంలో చదివినప్పుడు దీని యొక్క ప్రూఫ్స్ కనిపిస్తాయి అంటారు. అలా వాళ్ళు తమ హెచ్పిబి గారి గురువులు ఈ పర్యవేక్షణ చేశారు ఈ రచన జరుగుతున్నప్పుడు అనే విషయము హిస్టారికల్ ఇంట్రడక్షన్ చదివేటప్పుడు ఆ అధ్యాయంలో మనకి ప్రూఫ్స్ దొరుకుతాయి అని. కాబట్టి ఈ గ్రంథ రచన ఎందుకోసం జరిగింది అంటే మానవాళి క్షేమం కొరకు రాయబడింది. అసలు పర్పస్ అది. మనుషులు ఎవరైతే చదువుతారో, మానవులు ఎవరైతే ఈ గ్రంథాన్ని చదువుతారో వాళ్ళకి పనికొస్తుంది. వాళ్ళు మళ్ళీ మిగతా జనాల కోసం పనిచేస్తారు, వాళ్ళ కోసం పాటుపడతారు. కాబట్టి మానవాళి క్షేమం కొరకు, మానవాళి కొరకు రాసిన గ్రంథమే ఇది అని హెచ్పిబి గారు అంటారు. హెచ్పిబి గారికి ఈ గ్రంథం రాయడానికి యాస్ట్రల్ విజన్ ఒసగబడింది అని చెప్పబడింది. యాస్ట్రల్ విజన్ అంటే ఆవిడ ఆకాశిక రికార్డ్స్ అన్నీ చూడడానికి ఆవిడకి ఒక దివ్య దృష్టి లాంటిది ఇవ్వబడింది అని. దాంతో ఆకాశిక రికార్డ్స్లో ఉన్నవి, ఎక్కడెక్కడో ఉన్న లైబ్రరీలో ఉన్నవి, ఎక్కడెక్కడో ఉన్న గ్రంథాల్లో విషయాలు అవన్నీ ఆవిడ ముందు కనిపిస్తూ ఉండేవి. కాబట్టి వాటిని చూస్తూ, ఆ రికార్డ్స్ని చూస్తూ ఆవిడ రచన సాగించింది అని. రెఫరెన్స్ లైబ్రరీ ఏమి ఉండేది కాదు ఆవిడ దగ్గర. మ్యాక్సిమం 10 పుస్తకాలు 15 పుస్తకాలు ఉండేవిట. కాబట్టి ఈ పుస్తకాలన్నీ లేకపోయినా కూడా ఇన్ని విషయాలు ఎలా సేకరించింది అంటే ఐసిస్ అన్వీల్డ్లో కానీ ది సీక్రెట్ డాక్టరీన్లో కానీ ఎలా సేకరించింది అంటే ఈ యాస్ట్రల్ విజన్ ఆవిడకు ఉండడం వల్ల చాలా విషయాలు ఆవిడకి కనపడుతూ ఉండేవి, స్క్రీన్ మీద కనపడుతూ ఉండేవి. ఆ విషయాలని చూస్తూ ఆవిడ రాసేది అని. కాబట్టి అలా రచన చేయగలిగారు హెచ్పి బ్లావెట్స్కీ అని. ఇందాక సహాయం చేసిన వాళ్ళని కొందరిని ఇంకొంతమంది ఉన్నారనుకుందాం అని చెప్పుకున్నాం. మాస్టర్ జూపిటర్ అని ఒకరు, నారాయణ ఒక దక్షిణ ప్రాంతపు యోగి పేరు కూడా వాడుతున్నారు యాజ్ సహాయకులుగా. ఇది కూడా గ్రంథంలో చెప్పబడింది. మాస్టర్ జూపిటర్, నారాయణ అని ఒక దక్షిణ ప్రాంతపు యోగి కూడా ఈ గ్రంథ రచనలో సహకరించారు అని. సహకరించిన వాళ్ళు చాలామంది చెప్పారు ఇందాక, బట్ ఇప్పుడు ఈ ఇద్దరు కూడా ఉన్నారని. అలాగే స్వామి టి సుబ్బారావు అనే ఒక అడ్వకేట్, కౌన్సిలర్ ఫర్ ద థియోసాఫికల్ సొసైటీ, ఆయన కూడా సమకాలీకులు, చాలా విద్వత్తున్నవారు. వారు కూడా మొదట్లో హెచ్పిబి గారితో సహకరించారు. ఎడిట్ చేస్తాను, కొన్ని విషయాలు నేను యాడ్ చేస్తాను, ఏషియాటిక్ మతాలలో ఉన్న విషయాలు నేను యాడ్ చేయగలను, సనాతన ధర్మంలో విషయాలన్నీ కూడా నేను యాడ్ చేయగలను అని వారు ఆవిడకి తెలిపారు. అయితే కొన్ని కారణాల వల్ల సుబ్బారావు గారి సహకారం కొనసాగించడం కుదరలేదు, ఆయన సహకారం అందించలేదు అనే విషయం రాయబడింది. అయితే సుబ్బారావు గారి రచనల నుండి, స్వామి సుబ్బారావు గారి రచనల నుండి కొటేషన్స్ హెచ్పిబి గ్రంథాలలో చాలా చోట్ల పొందుపరిచారు. హెచ్పిబి గారు స్వామి సుబ్బారావు గారి రచనల నుండి కొటేషన్స్ అంటే ఎక్స్ట్రాక్ట్స్ తీసి కొటేషన్స్గా ద సీక్రెట్ డాక్టరీన్లో పొందుపరిచారు అని. ఎందుకు ఈ గ్రంథాన్ని ఇంగ్లీష్లో
మీరు రాశారు అని హెచ్పిబి గారిని అడిగారు. ఎందుకంటే ఇంగ్లీష్ ఆవిడ లాంగ్వేజ్ కాదు, ఆవిడ ఇంగ్లీష్ చాలా లేట్గా తన జీవితంలో నేర్చుకుంది. ఎందుకు ఇంగ్లీష్లో రాశారు అంటే ఇంగ్లీష్ అందరికీ అందుబాటులో ఉండే భాష, అదొక కారణం. ఇంగ్లీషు అందరికీ అందుబాటులో ఉండే భాష, అది ఒక కారణం. రెండోది ఏమిటంటే జటిలమైన విషయాలని ఇంగ్లీష్లో రాయడం వీలుగా ఉంటుంది అని. ఇంగ్లీష్లో ఎందుకు రాశారు అనే దానికి 2 కారణాలు చెప్పింది ఆవిడ. ఒకటి, ఈ భాష అందరికీ అందుబాటులో ఉంటుంది అని ఒకటి. రెండోది, జటిలమైన విషయాలని ఇంగ్లీష్లో రాయడం వీలుగా ఉంటుంది అని రెండో కారణం. కాబట్టి ఇంగ్లీష్లో గ్రంథరచన జరిగింది, ఇంగ్లీష్ని అందుకోసం భాషగా వాడినాము అని హెచ్పిబి చెప్పారు అని. మానవాళి సరి అయిన పద్ధతిలో జీవించి సద్గతి పొందడానికి, సద్గతి అంటే ఫైనల్గా ఎక్కడికి చేరాలో అక్కడ చేరడానికి పనికి వచ్చేది ఈ గ్రంథము. మానవాళి సరైన పద్ధతిలో జీవించి, ఈ పద్ధతిలో జీవించడానికి మొదట చేయాల్సింది ఏమిటి? అధ్యయనము, ఆకళింపు, అవగాహన, ఆచరణ, ఇవన్నీ కావాలి. మానవాళి సరి అయిన పద్ధతిలో జీవించి అధ్యయనం చేసి అర్థం చేసుకొని ఆ సారాన్ని జీవితంలో ప్రవేశపెట్టి ఆ పద్ధతిలో జీవించినప్పుడు సద్గతి పొందడానికి పనికి వచ్చేది ఈ సీక్రెట్ డాక్ట్రిన్ అని. ద సీక్రెట్ డాక్ట్రిన్ ఈజ్ యూస్ఫుల్ దట్ వే. హెచ్పిబి గారు ఈ గ్రంథం రాయడం వెనక ఉద్దేశాలను తన ఇంట్రడక్షన్లో రాశారు. ఇంట్రడక్షన్ బై ది ఆథర్, అదొక చాప్టర్ ఉంది మన సీక్రెట్ డాక్ట్రిన్లో. హెచ్పిబి గారు ఈ గ్రంథం రాయడం వెనక ఉద్దేశాలను తన ముందు మాటలలో ఇంట్రడక్టరీలు చాప్టర్లో రాశారు, వివరించారు. ఏమిటంటే చాలా ముఖ్యమైన విషయాలు. ఒకటి, ప్రకృతి యాదృచ్ఛికంగా కాకతాళీయంగా ఏర్పడిన అణువుల కలయిక కాదు. ప్రకృతి యాదృచ్ఛికంగా కాకతాళీయంగా ఏర్పడిన అణువుల కలయిక కాదు. అణువు, యాటమ్స్. ప్రకృతి యాదృచ్ఛికంగా కాకతాళీయంగా ఏర్పడిన అణువుల కలయిక కాదు. యాక్సిడెంటల్గా ఏమీ జరగలేదు, ఆల్ అకార్డింగ్ టు ప్లాన్ అని చెప్పడం. ప్రకృతి, నేచర్ యాదృచ్ఛికంగా కాకతాళీయంగా ఏర్పడిన అణువుల కలయిక కాదు. విశ్వానికున్న ప్రణాళికలో, విశ్వానికున్న ఇందాక చదువుకున్నాం కదా, దైవీక ప్రణాళికలో, విశ్వానికున్న దైవీక ప్రణాళికలో మనిషికి సముచిత స్థానం కల్పించడం ఈ రచన యొక్క ధ్యేయము. మనిషి యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, మనిషి ఎందుకు ఉండాలి, ఎందుకు ఎదగాలి, ఎందుకు పరిణతి చెందాలి, ఎందుకు పరిపూర్ణతను సాధించాలి అనే విషయాలు అన్నీ చర్చించి మనిషి యొక్క సముచిత స్థానం కల్పించడం ఈ రచన యొక్క ధ్యేయం అని. మొదటిది ఏమిటి? ప్రకృతి యాదృచ్ఛికంగా కాకతాళీయంగా ఏర్పడిన అణువుల కలయిక కాదు. ఏదో 2 అణువులు యాక్సిడెంటల్గా కలిసినందువల్ల ఏర్పడింది కాదు ప్రకృతి అని. విశ్వానికి ఉన్న ప్రణాళికలో, అంటే విశ్వానికి ఉన్న దైవీ ప్రణాళికలో, లేకపోతే ప్రణాళికలో భాగంలో విశ్వం ఉంటే ఆ విశ్వంలో ప్రణాళికలో మనిషికి సముచిత స్థానం కల్పించడం, ఇది ఒక ధ్యేయం. రెండోది, ప్రాచీనమైన సత్యములు, ఏన్షియంట్ ట్రూత్స్, ప్రాచీనమైన సత్యములు అధోగతి పాలవకుండా కాపాడడం ఒక ధ్యేయం. ప్రాచీనమైన సత్యములు అధోగతి పాలవకుండా కాపాడడం ఒక ధ్యేయం. ఏన్షియంట్ ట్రూత్స్ని కాపాడడం, వాటిని పాత్ర వేయకుండా దాన్ని బయటికి తీసుకొని జాగ్రత్తగా పరిరక్షించడం, ఇది ఒక ధ్యేయం. ఇది ఈ గ్రంథం చేస్తుంది ఆ పని అని. ఈ సత్యాలే, ఈ ఏన్షియంట్ ట్రూత్స్, ఈ సత్యములే అన్ని మతాల మూలాధారాలు. అన్ని మతముల యొక్క మూలాధారాలు ఈ సత్యములే. కాబట్టి సత్యాలను వెలిబుచ్చి కాపాడడం ముఖ్యమైన ధ్యేయము అని చెబుతుంది. రెండో ధ్యేయం ఏమిటంటే ప్రాచీనమైన సత్యములు అధోగతి పాలవకుండా కాపాడడం, ఏన్షియంట్ ట్రూత్స్ని కాపాడడం. ఎందుకు? ఈ సత్యాలే అన్ని మతాల మూలాధారాలు కాబట్టి సత్యాల్ని వెలిబుచ్చి కాపాడడం అందువల్లే ఒక ముఖ్య ధ్యేయంగా నేను తీసుకున్నానని హెచ్పిబి గారు రెండో విషయంగా అది చెప్పారు. మూడోది ఇంకో విషయం ఉంది. మౌలికమైన ఏకత్వాన్ని, వన్నెస్, మౌలికం, ఫండమెంటల్ వన్నెస్, ఫండమెంటల్ యూనిటీ,
మౌలికమైన ఏకత్వాన్ని, ఆ ఏకత్వంలోంచి బయలుపడుతున్న సత్యాల్ని, దాని మీద కప్పబడిన తెరని కొంతమేరకు తొలగించడం ఒక ధ్యేయం. మౌలికమైన ఏకత్వాన్ని, ఆ ఏకత్వంలోంచి బయలుపడుతున్న సత్యాల్ని, ఆ సత్యాల మీద కప్పబడిన తెరని కొంతమేరకు తొలగించడం, ఇది ఒక ధ్యేయం ఉంటుంది. ఫండమెంటల్ యూనిటీ, ఆ యూనిటీలోంచి వస్తున్న సత్యాలు, పుడుతున్న సత్యాలు, ఈ సత్యాల మీద కప్పబడిన తెర, స్క్రీన్, వెయిల్ అన్నమాట. వెయిల్ అంటారు ఆధ్యాత్మిక భాషలో. ఆ తెరని కొంతమేరకు తొలగించడం అదొక ధ్యేయం ఈ గ్రంథరచన ద్వారా అని. మూడోది అది. నాలుగోది గుప్తంగా ఉన్న ప్రకృతి యొక్క స్వాభావికతను, గుప్తంగా ఉన్న ప్రకృతి యొక్క స్వాభావికతను ఇప్పటిదాకా నవీన శాస్త్రము తనలో భాగంగా చేర్చుకోకుండా ఉన్నందువల్ల పరిశీలించలేదనే విషయము, శాస్త్రం పరిశీలించలేదు ప్రకృతి యొక్క స్వాభావికతను, గుప్తంగా ఉన్న ప్రకృతి యొక్క స్వాభావికతను మోడర్న్ సైన్స్ పరిశీలించలేదనే విషయము మానవాళి ముందర ఉంచాలి అనేది ఇంకో ధ్యేయం. సో ఒకటి, ప్రకృతి యాదృచ్ఛికంగా కాకతాళీయంగా ఏర్పడిన అణువుల కలయిక కాదు, అలాగే విశ్వానికి ఉన్న ప్రణాళికలో మనిషికి సముచిత స్థానం కల్పించడం ఒక ధ్యేయం. రెండోది, ప్రాచీనమైన సత్యములు, ఏన్షియంట్ సత్యములు అధోగతి పాలవకుండా కాపాడడం. ఈ సత్యాలే అన్ని మతాలకి మూలాధారాలు కాబట్టి సత్యాల్ని వెలిబుచ్చి కాపాడడం ఇంకో ధ్యేయం. మూడోది, మౌలికమైన ఏకత్వాన్ని, ఫండమెంటల్ యూనిటీని, ఆ ఏకత్వంలోంచి బయలుపడుతున్న సత్యాల్ని, దాని మీద కప్పబడిన, ఆ సత్యాల మీద కప్పబడిన తెరని కొంతమేరకు తొలగించడం ఒక ధ్యేయం. కొంతమేరకే, అంతే పర్మిషన్ ఉంది కాబట్టి కొంతమేరే తెరవడం జరుగుతుంది. అలాగే నాలుగోది ఏమిటంటే, గుప్తంగా ఉన్న ప్రకృతి యొక్క స్వాభావికతను, దాని నేచర్, ప్రకృతి యొక్క నేచర్ని ఇప్పటిదాకా నాగరికత శాస్త్రం ఒప్పుకోలేదు కాబట్టి, పరిశీలించలేదు కాబట్టి, ఇప్పటిదాకా నవీన శాస్త్రం ఈ ప్రకృతిలో గుప్తంగా ఉన్న విషయాలని ఒప్పుకోవటం లేదు అనే విషయం మానవాళి ముందర ఉంచటం అదో ధ్యేయం అని. కాబట్టి ఈ నాలుగు తను ఈ గ్రంథం రాయడం వెనకాల ఉద్దేశాలని తన ఇంట్రడక్షన్లో, రచయిత యొక్క ఇంట్రడక్షన్లో చెప్పిందామె. ఇంకో విషయం ఏం చెబుతుందంటే, తను పేరు ప్రఖ్యాతుల కొరకు ఈ రచన చేయలేదు అని. హెచ్పిబి తను పేరు ప్రఖ్యాతుల కొరకు ఈ రచన చేయలేదు అనే విషయం చెబుతుంది. ఇందాక చెప్పినట్టు మానవాళి బాగు కొరకు మాత్రమే ఈ రచన చేయడం జరిగింది. మానవాళి బెనిఫిట్ కోసమే, హ్యూమన్ వెల్ఫేర్ కోసమే ఈ రచన జరిగింది అనే విషయం మళ్ళీ మళ్ళీ చెబుతోంది. పరిపూర్ణ పురుషులు అంటే మాస్టర్స్, పరిపూర్ణత చెందినవారు, పరిపూర్ణత సాధించినవారు, జీవితంలో సాఫల్యం సంపాదించి పరిపూర్ణత సాధించిన వారు, వారి గురించి, గుప్తశాస్త్రం యొక్క చరిత్ర గురించి, ఆ గుప్తశాస్త్రం యొక్క తత్వం గురించి, మానవుని మీద ఈ గుప్తశాస్త్రం యొక్క ప్రభావం గురించి త్వరలో ఇంకో వాల్యూమ్ నేను రాస్తాను, రెడీ చేస్తాను అని హెచ్పిబి గారు చెప్పారు. పరిపూర్ణ పురుషుల గురించి, గుప్తశాస్త్రం యొక్క చరిత్ర గురించి, గుప్తశాస్త్రం యొక్క తత్వం గురించి, అలాగే మానవుని మీద గుప్తశాస్త్రం యొక్క ప్రభావం గురించి ఇంకో వాల్యూమ్ నేను రెడీ చేస్తున్నాను, ఇంకో వాల్యూమ్ నేను రాస్తున్నాను, రచిస్తున్నాను అన్నట్టుగా, రాస్తున్నానని చెబుతుంది ఆవిడ. రెడీ చేస్తున్నానని, ఆ వాల్యూమ్ త్వరలో వస్తుంది అని ఆవిడ మెన్షన్ చేసింది. అయితే ఆ వాల్యూమ్ రచింపబడలేదో లేకపోతే ప్రచురణకు నోచుకోలేదో మనకు కరెక్ట్గా తెలియదు. సమయభావం వల్ల ఆవిడ ఆ రచన చేయలేదేమో అని అనిపిస్తుంది. అయితే ఆవిడ డ్రాయర్లో దొరికినవి, ఆవిడ గదిలో దొరికిన కొన్ని విషయాలన్నీ, కొన్ని పేపర్లన్నీ తీసుకొని యానీ బెసెంట్ గారు ఒక వాల్యూమ్ ప్రొడ్యూస్ చేశారు అంటారు. అదే ఇదే మనకు తెలియదు. ఇంకో విషయం, చిన్నపిల్లలకి వాళ్ళకి అవసరం లేని విషయాల్ని ఎలా చెప్పమో, చిన్నపిల్లలకి వాళ్ళకి అవసరం లేని విషయాలు మనం ఎలా చెప్పమో, అర్హత లేని వారికి ఈ రహస్యాలు అందించడం తగదు. చిన్నపిల్లలకి వాళ్ళకి అవసరం లేని విషయాలు ఎలా చెప్పమో, అలాగే అర్హత లేని వారికి
ఈ రహస్యాలు అందకూడదు. రహస్యాల్ని గ్రహించిన వారు, ఎవరైతే రహస్యాలు వాళ్ళ కృషి వల్ల వాళ్ళు గ్రహిస్తారో వాళ్ళు ఇతరుల బాగు కొరకు మాత్రమే వీటిని, ఈ రహస్యాల్ని వాడాలి. అలా కాకుండా తన కొరకు, అంటే సెల్ఫిష్గా తన మేలు కొరకు ఈ శక్తుల్ని వాడుకుంటే, లేకపోతే ఈ రహస్యాల్ని వాడుకుంటే దానివల్ల ప్రమాదం పొంచి ఉంది అనే ఒక విషయాన్ని, ఒక హెచ్చరికని చేస్తుంది హెచ్పివి. చిన్నపిల్లలకి వాళ్ళకి అవసరం లేని విషయాలు ఎలా చెప్పమో అర్హత లేని వారికి ఈ రహస్యాలు అందించకూడదు అనేది ఒక విషయం చెప్పింది. అలా చెబుతూ రహస్యాలని వాళ్ళ కృషితో గ్రహించిన వారు ఎవరైనా ఉంటే, కృషితో గ్రహించిన వారు వాళ్ళు ఇతరుల బాగు కొరకే వాటిని వినియోగించాలి, కానీ తన సొంత ప్రయోజనాలకి వాడుకోకూడదు. అంటే సెల్ఫిష్ రీజన్స్కి ఈ రహస్యాల్ని వాడకూడదు అనే విషయం ఆవిడ సూచించింది. అలా జరిగితే ఏమవుతుంది? ప్రమాదం పొంచి ఉంది అని హెచ్చరిస్తోంది. ఎలాంటి ప్రమాదం అంటే, కొవ్వొత్తి ఒకటి వెలిగించి ఒక పిల్లాడిని చేతికిచ్చి ఆ పిల్లాడిని పేలుడు పదార్థాలున్న గదిలోకి పంపించడం ఎంత ప్రమాదమో అర్హత లేని వారికి ఈ విషయాలు ఇవ్వడం వల్ల ఆ ప్రమాదం జరుగుతుందని చెప్పడం జరిగింది. కొవ్వొత్తి వెలిగించి ఒక పిల్లాడి చేతికిచ్చి పేలుడు పదార్థాలున్న గదిలోకి పంపించడం ఎంత ప్రమాదమో అర్హత లేని వారికి ఈ రహస్యాలు వారు పొందడం వల్ల, ఈ విషయాలు వారు పొందడం వల్ల అలాంటి ప్రమాదం జరుగుతుందని చెప్పడం జరిగింది. మనకు తెలుసు ఈ రహస్యాలన్నీ లెక్కకందని సంవత్సరాలు రహస్యంగానే ఉంచబడ్డాయని. ఈ రహస్యాలన్నీ మన లెక్కకందని సంవత్సరాల కింద రహస్యంగానే ఉంచబడ్డాయనే విషయం మనకు తెలుసు. ద్రష్టలకి, పరిపూర్ణత్వం పొందిన మాస్టర్స్కి, ఋషులకి ఈ విషయాలు పరిచయమైనవే, ఈ రహస్యాలు వాళ్ళకి తెలిసినవే. అయితే అశ్లీలతతో కూడిన, అపవిత్రతతో కూడిన ప్రపంచం నుండి రహస్యంగా ఉంచబడిన విషయాలు ఇవి అని. ప్రొఫేన్ వరల్డ్ అంటుంది ఆవిడ. అశ్లీల, అపవిత్రతతో కూడిన ప్రపంచం నుండి రహస్యంగా ఉంచబడిన విషయాలు ఇవి. ఈ రహస్యాలు లెక్కకందని సంవత్సరాల వెనక రహస్యంగా అప్పుడే ఉంచబడ్డాయి. ద్రష్టలకి, పరిపూర్ణత్వం పొందిన మాస్టర్స్కి, ఋషులకి ఈ విషయాలు పరిచయమైనవే. అయితే అశ్లీలత, అపవిత్రతతో కూడిన ప్రపంచం నుండి ఈ రహస్యాల్ని రహస్యంగానే ఉంచబడడం జరిగింది. 7 పరితలములలో గుప్తశాస్త్రం ఉంది అని ఒక విషయం, ఒక సూచిక కనుక మామూలు మనిషికి తెలిస్తే, 7 పరితలములలో గుప్తశాస్త్రం ఉంది అనే విషయం గనక, ఆ జాడ గనక, ఆ సూచిక గనక కొంతమందికి అందుబాటులోకి వస్తే వాటిని సరిగ్గా వాడుకుంటారనే నమ్మకం లేదు. దాని ద్వారా ప్రమాదాన్ని ఎదుర్కొనే సందర్భమే ఎక్కువ ఉంది అని. 7 గ్రహాల గొలుసుకట్టు, 7 గ్రహాల గొలుసుకట్టుగా ఉన్నాయని, 7 అనే సంఖ్య చాలా ఇంపార్టెంట్ అనే విషయం చెబుతోంది. 7 గ్రహాల గొలుసుకట్టుగా ఉన్నాయని, 7 గ్రహాలు గొలుసుకట్టుగా ఉన్నాయని, 7 మూలజాతులు ఉన్నాయని, ఇలాంటి విషయాలు బహిర్గతం చేస్తే 7 అనే విషయాలు, 7 పరితలాలు, 7 తత్వాలు, 7 గ్రహాల గొలుసుకట్టుగా ఉండడం, 7 మూలజాతులు ఉండడం, ఇలాంటి విషయాలు బహిర్గతం చేస్తే పైన చెప్పినట్లు సరి అయిన దృక్పథం లేని వారికి ఈ విషయాలు అందుతే, ఈ శక్తివంతమైన రహస్యాలు అందుతే జరగాల్సిన బెనిఫిట్ జరగదు ప్రపంచానికి అని, జరగాల్సిన మానవాళికి జరగాల్సిన బెనిఫిట్ జరగదు అని. ఇది అనుమానం అంటుంది. పవర్స్ మిస్యూజ్ అవుతాయేమోనని, ఈ రహస్యాల వెనకాల ఉండే గుప్త శక్తులు మిస్యూజ్ అవుతాయేమోనని అనుమానం. ప్రస్తుత పరిస్థితుల్లో, అంటే ఈ రోజులలో ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి సూచిక ఒకవేళ లభ్యమైన, ఇలాంటి జాడ మనకి తెలిసినా గుర్తించే వారు లేరు అనేది మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఎవరి ప్రయాణంలో వాళ్ళు ఉన్నారు, ఎవరి పరుగులో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సూచిక, ఈ జాడలు ఒకవేళ ఉన్నా కూడా గుర్తించేవారు లేరు అనేది మనకు తెలుస్తోంది. ఎందుకంటే మానవాళి భౌతికమైన ప్రోగ్రెస్ వైపు పరిగెడుతున్నారనేది
సత్యము. మానవులు భౌతికమైన ప్రోగ్రెస్ వైపు పరిగెడుతున్నారనేది సత్యము. కాబట్టి ఈ విషయాల మీద సమయం పెట్టలేరు అనేది తెలుస్తోంది. ఏ విషయాల మీద? గుహ్యమైన విషయాలు, రహస్యమైన విషయాల మీద ఒకవేళ సూచిక ఉన్నా, ఒకవేళ జాడ తెలిపినా కూడా దాని వెనకాల వెళ్ళి ప్రయత్నం చేయరు అని. కాబట్టి అన్ని రహస్యాలను, అన్ని గాథలను ఆధారం చేసుకొని బయట పెట్టడం జరగలేదు. ఆమె విశదపరచిన విషయాలు, తెలిపిన విషయాలు అర్థం చేసుకోవాలంటే ఆ స్టూడెంటు తనకు తానే స్వచ్ఛత కొరకు ప్రయత్నం చేయాలని అంటుంది. ఆమె విశదపరచిన విషయాలు అర్థం చేసుకోవాలంటే ఆ స్టూడెంటు తనకు తానే స్వచ్ఛత కొరకు ప్రయత్నం చేయాలని, ప్రధానంగా స్వార్థం తనలోంచి పోగొట్టాలని చెబుతుంది హెచ్పి బ్లావెట్స్కి. ఆమె విశదపరచిన విషయాలు, గ్రంథంలో పొందుపరిచిన విషయాలు అర్థం చేసుకోవాలంటే, అసలు అర్థం చేసుకోవాలంటేనే ఆ స్టూడెంటు తనకు తానే స్వచ్ఛత పొందాలి, ప్యూరిఫికేషన్ జరగాలి, దానికోసం తీవ్ర ప్రయత్నం చేయాలి. అలాగే ప్రధానంగా స్వార్థం అనే గుణం తనలోంచి పోవాలి. అప్పుడే ఈ విషయాలు బోధపడతాయి అని. ఆమె చెప్పిన విషయాలు, విశదపరిచిన విషయాలు అర్థం చేసుకోవాలంటే, కేవలం అర్థం చేసుకోవాలంటేనే ఆ స్టూడెంటు ఆ విషయం కోరేవాడు తనకు తానే స్వచ్ఛత కొరకు ప్రయత్నం చేయాలి, ప్యూరిఫికేషన్ కోసం ప్రయత్నం చేయాలి. అలాగే స్వార్థం అనేది కంప్లీట్గా తనలోంచి పోగొట్టాలి. అలా ఆధ్యాత్మికతతో ఎదగాలంటే, ఆధ్యాత్మికతతో ఒక మనిషి ఎదగాలంటే ట్రైనింగ్ అవసరము, తర్ఫీదు అవసరము అని చెబుతోంది. ఈ తర్ఫీదు అనేది శ్రమతో కూడినది, క్రమశిక్షణతో నిండినది. ఈ తర్ఫీదు, ఈ ట్రైనింగు శ్రమతో కూడినది, క్రమశిక్షణతో కూడినది, నిండినది. ఈ తర్ఫీదు ఇలాంటిది కాబట్టి చాలామంది ఈ స్వచ్ఛత వైపు, తర్ఫీదు వైపు చూడటం లేదు, దాన్ని స్వీకరించటం లేదు. కాబట్టి చాలామందికి ఈ స్వచ్ఛత వైపు, తర్ఫీదు వైపు ఎందుకు చూడటం లేదంటే దీనికి శ్రమ పడాలి, దీనికి క్రమశిక్షణతో జీవించాలి. కాబట్టి వాళ్ళ వల్ల కాదు. కాబట్టి ఈ స్వచ్ఛత వైపు, తర్ఫీదు వైపు కూడా వాళ్ళు చూడటం లేదు అనేది ఆవిడ చెబుతోంది. ఎందుకు అంటే సగటు మనిషి నా జీవితం సాగిపోతోంది, పుట్టుపూర్వోత్తరాలు ఎవరికి కావాలి, ఎందుకు కావాలి అని ఆలోచిస్తున్నాడని, ఈ ధోరణిలో మనిషి ఉన్నాడు అని. స్వచ్ఛతతోనున్న మెటఫిజికల్ విషయాల మీద, అభౌతికతతో మెటఫిజికల్ విషయాల మీద నమ్మకం చాలా సన్నగిలింది అని. ఎవరికి నమ్మకమే లేదు. మనకు తెలిసిన ప్రపంచమే ప్రపంచం, మనం ముట్టుకునే ప్రపంచమే ప్రపంచం, దీని కాకుండా ఇంకో ప్రపంచం ఉన్నదనే విషయం ఎవరు ఒప్పుకోవట్లేదు. స్వచ్ఛతతో ఉంది ఆ ప్రపంచం, అభౌతికతతో కూడిన ఆ ప్రపంచం, మెటఫిజికల్గా ఉన్న ప్రపంచం. ఆ ప్రపంచాల మీద, ఆ విషయాల మీద నమ్మకం మనిషికి లేదు, ఇంకా కుదరలేదు నమ్మకం. అధికార దాహం చాలా ఎక్కువైంది, ధనదాహం ఎక్కువైంది, వస్తు సేకరణ ఇలాంటి వాటి మీద ఎక్కువ శ్రద్ధ చూపించడం చూస్తున్నాము. మనిషి ఏం చేస్తున్నాడంటే అధికార దాహంతో ఉన్నాడు, ధనదాహంతో ఉన్నాడు, వస్తు సేకరణ ఇలాంటి వాటి మీద ఎక్కువ శ్రద్ధ చూపించడం గమనిస్తున్నాము అని. సో స్టూడెంట్ ఏం చేయాలంటే స్వచ్ఛతను ఏర్పరచుకోవాలి తన హృదయంలో, తన జీవితంలో అనే విషయం చెప్పింది. ఎందుకు? ఈ గుప్త శాస్త్ర విషయాలు అర్థం చేసుకోవాలంటే స్వచ్ఛత కావాలి అని చెబుతోంది. అలాగే ఇంకోటి ఏం కావాలి? నిస్వార్థత పెరగాలి, స్వార్థం తొలగిపోవాలి. ఇది కూడా చెప్పింది. ఆధ్యాత్మికతతో ఎదగాలంటే, స్పిరిచువల్ లైఫ్ గడపాలంటే, ఆధ్యాత్మికతతో ఎదగాలంటే ట్రైనింగు, తర్ఫీదు అవసరం. ఈ తర్ఫీదుకి, ఈ ట్రైనింగ్కి శ్రమ, క్రమశిక్షణతో కూడినవి కాబట్టి, శ్రమతో కూడినవి, క్రమశిక్షణతో నిండినవి కాబట్టి, ఈ తర్ఫీదు చాలా కష్టమైంది కాబట్టి ఈ స్వచ్ఛత వైపు, తర్ఫీదు వైపు ఎవరూ చూడటం లేదు. ఎందుకు చూడటం లేదు? నా జీవితం సాగిపోతోంది, పుట్టుపూర్వోత్తరాలు ఎవరికి కావాలి, ఎందుకు కావాలి అనే ధోరణిలో మనిషి ఉన్నాడు. అలాగే స్వచ్ఛతతో అభౌతికతమైన మెటఫిజికల్ విషయాల మీద నమ్మకం చాలా మందికి ఇంకా కుదరలేదు, కుదిరిన వాళ్ళకి సన్నగిలిపోతోంది. అధికార దాహం, పవర్ మాంగరింగ్,
ధనదాహం, వస్తు సేకరణ, ఇలాంటి విషయాల మీద, ఇలాంటి వాటి మీద సాధారణ మనిషి ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాడు. అది మనం గమనిస్తూ ఉంటుంది. ద సీక్రెట్ డాక్ట్రిన్లో దాని ద్వారా తెలుసుకోవాల్సిన కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఒక తాళం చెవి ఇవ్వబడింది అంటుంది ఆవిడ. తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోవడానికి ఈ గ్రంథం ద్వారా, ద సీక్రెట్ డాక్ట్రిన్ ద్వారా కొన్ని విషయాలు కొత్తవి తెలుసుకోవాలంటే అవి తెరవడానికి ఒక తాళం చెవి ఇవ్వబడింది. ఈ విషయాలన్నీ ఒక గదిలో ఉన్నాయి, అవి జ్ఞానముతో నిండిన గది అనుకుంటే ఆ గదిని తెరవడానికి ఆ కీ ఇవ్వబడింది అని చెప్పబడింది. తెలుసుకోవాల్సిన విషయాలు, కొత్త విషయాలు తెలుసుకోవడానికి సీక్రెట్ డాక్ట్రిన్ ద్వారా ఒక తాళం చెవి ఇవ్వబడింది. ఆ జ్ఞానముతో నిండిన గది, ఆ గదిని తెరవడానికి ఆ కీ ఇవ్వబడింది అని చెబుతున్నారు. మన దగ్గర తాళం చెవి ఉన్నా కూడా వాడడానికి సరి అయిన సంసిద్ధత లేదు, ప్రిపరేషన్ లేదు అనే విషయం కూడా మనకు తెలుసు. ఇది ఆవిడ చెప్పింది. మన దగ్గర తాళం చెవి ఉన్నా వాడడానికి సరి అయిన ప్రిపరేషన్ ఉండాలి. ఏమిటా ప్రిపరేషను అంటే మనస్సుని స్వచ్ఛతతో నింపడం. ఇందాక ఆవిడ చెప్పినట్టే మనస్సుని స్వచ్ఛతతో నింపడం, అంతర్దృష్టితో, అంతర్స్పృహతో, ఆలోచనతో జీవించగలగడం. మనస్సుని స్వచ్ఛతతో నింపడం, అంతర్దృష్టితో, అంతర్స్పృహతో ఆలోచించగలగడం, జీవించగలగడం, వ్యవహరించగలగడం. ఇది జరగాలి అంటుంది మనిషి. కాబట్టి మియర్లీ హ్యావింగ్ ఎ కీ ఈజ్ నాట్ ఇనఫ్. గదిలో జ్ఞానం ఉందని తెలుసు, గది తలుపులు తెరవడానికి నా దగ్గర కీ ఉందని తెలుసు. అయితే తెరవడానికి నాలో కొంత ప్రిపరేషన్ కావాలి. ఏమిటా ప్రిపరేషను అంటే మనస్సుని స్వచ్ఛతతో నింపడం, అంతర్దృష్టితో, అంతర్స్పృహతో ఆలోచించగలగడం, అలాగే వ్యవహరించగలగడం, జీవించగలగడం. ఇది చేయగలగాలి, అప్పుడే ఆ కీ పనికొస్తుంది అని. హెచ్పి బ్లావెట్స్కి చాలా సోర్సెస్లోంచి చాలా లోతైన విషయాల్ని, వీటిలో ముఖ్యంగా జ్ఞానముతో కూడిన మతము అనే విషయాన్ని అందించింది. హెచ్పి బ్లావెట్స్కి చాలా సోర్సెస్లోంచి చాలా లోతైన విషయాల్ని సేకరించి వీటిలో ముఖ్యంగా జ్ఞానముతో కూడిన మతము అనే విషయాన్ని అందించింది. ఈ జ్ఞానముతో కూడిన మతము అనేది నిజానికి అన్ని దేశాల సొత్తు అని అంటుంది ఆవిడ. ఈ జ్ఞానముతో కూడిన మతము నిజానికి అన్ని దేశాల సొత్తు, పారంపర్యంగా వస్తున్నది. ఈ అమూల్యమైన విషయాల్ని ప్రతిపాదించింది జ్ఞానముతో కూడిన మత విధానము. మతము, జ్ఞానము ఈ రెండు కలిసినది జ్ఞానమతము. అంటే ప్రతి మతములోనూ ఉన్న సారం ఏమిటంటే, ముఖ్యమైన సారం అన్ని మతాలని కంపేర్ చేసి చూస్తే ఒకటే అనేది తెలుస్తుంది. అదే జ్ఞానము, మతము, జ్ఞానమతము. కాబట్టి ఇది జ్ఞానముతో కూడిన మతము నిజానికి అన్ని దేశాల సొత్తు, పారంపర్యంగా అందరికీ వస్తున్నది. ఇలాంటి అమూల్యమైన విషయాల్ని ప్రతిపాదించింది. జ్ఞానముతో కూడిన మత విధానము ప్రపంచంలోనున్న అన్ని మతాలకి మూలం అనే విషయం తెలియజెప్పింది. కాబట్టి ఇలాంటి అమూల్యమైన విషయాలను ఎక్కడ ప్రతిపాదించింది? సీక్రెట్ డాక్ట్రిన్లో చాలా సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసింది కాబట్టి అక్కడ మేడం గారు ప్రతిపాదించారు అని చెబుతున్నారు. జ్ఞానముతో కూడిన మత విధానము ప్రపంచములోనున్న అన్ని మతాలకి మూలము. ఎన్ని మతాలు ఉన్నాయో ప్రపంచంలో అన్ని మతాలకి మూలం ఏంటంటే అంటే జ్ఞానముతో కూడిన మత విధానము. సార్వత్రికమైన ప్రాచీనమైన జ్ఞానమతము, యూనివర్సల్, ఏన్షియంట్, సార్వత్రికమైన ప్రాచీనమైన జ్ఞానమతము ఉన్నదని, ఈ సారము అందరికీ చెందినదేనని విషయం ఈ గ్రంథం ప్రతిపాదిస్తుంది. సార్వత్రికమైన ప్రాచీనమైన జ్ఞానమతము ఒకటి ఉన్నదని, ఈ సారం అందరికీ చెందినదని ప్రతిపాదిస్తుంది సీక్రెట్ డాక్ట్రిన్ అనే గ్రంథం. చాలా ప్రస్ఫుటంగా, చాలా క్లియర్గా ఈ రహస్యతత్వము అన్ని మతాలని సమన్వయం చేస్తుంది. ఈ జ్ఞానమతము అనే విషయము అందరికీ బోధపడటం లేదు. చాలా ప్రస్ఫుటంగా ఈ రహస్య తత్వము అన్ని మతాలని సమన్వయం చేస్తుంది. మతం అనేది మనం వేసుకునే వస్త్రం కాదు.
ఏ మతంలో ఉన్నవాళ్ళు ఆ మతంలో ఉన్నారంటే ఆ మతం ఇచ్చే వస్త్రాన్ని వేసుకోవడం కాదు అని చెబుతోంది. మతం అనేది మనం వేసుకునే వస్త్రం కాదు. ఈ వస్త్రము అందరూ ధరిస్తున్నదే, ప్రతివారు వస్త్రాన్ని ధరిస్తున్నారు. అయితే ఈ వస్త్రాన్ని ఒకే మెటీరియల్తో నేయడం జరిగిందనే విషయం మర్చిపోకూడదు. ఇన్ని మతాలున్నా ప్రతి మతంలో ఉన్నవారు ఒక వస్త్రాన్ని ధరించారని అనుకుంటున్నా ఈ వస్త్రము అందరూ ధరిస్తున్నదే అయినా ఈ వస్త్రాన్ని ఒకే మెటీరియల్తో నేయడం జరిగిందనే విషయం మర్చిపోకూడదు. అదే జ్ఞానమతం, జ్ఞానంతో కూడిన మతము. హెచ్పిబి గ్రంథం ద్వారా ఈ విషయాల్ని తెలియజేశారు. సీక్రెట్ డాక్ట్రిన్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. కాస్మోజెనసిస్లో 7 స్టాంజాస్ ఉన్నాయి. ఎంత సమగ్రంగా స్టాంజాస్ మీద కమెంటరీస్ రాయలేకపోయినా, ఆవిడ బాగా రాసిందని అందరూ అంటున్నారు. ఆవిడే అంటోంది, ఒకవేళ నేను రాయలేకపోయినా కూడా ప్రాచీన అతి ప్రాచీన బోధనలకు మటుకు ఎంతవరకు సమంజసమో అంతవరకు శాస్త్రీయతతో వాటిని ఇవ్వడం జరిగింది అని హెచ్పిబి అభిప్రాయపడ్డారు. నిబద్ధత అంటే ఒక మెథడ్ ఆఫ్ ఆర్గనైజింగ్. నిబద్ధత లేని తార్కిక దృష్టిని జోడించకుండా శాస్త్రజ్ఞులు, సామాజికకర్తలు మతాన్ని అందించారు. నిబద్ధత లేని తార్కిక దృష్టిని జోడించకుండా శాస్త్రజ్ఞులు, సామాజికకర్తలు మతాన్ని అందించారు. మానవాళి కూడా వాటిని గుడ్డిగా నమ్మారు. అందించిన మతాల్ని గుడ్డిగా నమ్మారు, ఏం ఆలోచించకుండా వాటిని పాటిస్తున్నారు. అవన్నీ ఈ విషయాలని చెప్పే అధికారం ఉన్నవారు చెప్పినవి అని సగటు మనిషి అనుకుంటున్నాడు. సగటు మనిషి ఏమనుకుంటున్నాడు? ఇవన్నీ ఈ విషయాలన్నీ ఈ చర్చిలో పోపో చెబుతున్నాడు, లేకపోతే ఎక్కడో ఉన్న మత గురువు ఒకరు చెబుతున్నారు, వారికి అధికారం ఉంది అని అనుకుంటున్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా అధికారం ఉన్నవారు చెప్పినవే అని సగటు మనిషి అనుకోవడం వల్ల అనర్థం జరిగింది అని చెబుతోంది. ఇది కూడా హెచ్పిబి గారు చెప్పడం జరిగింది. సృష్టిలో ఉన్న ఖనిజాలు, పర్వతాలు, పుష్పాలు, తీగలు, చెట్లు, చీమలు, పురుగులు, జంతువులు, మనిషి, వీటన్నిటిలోనూ ఒకే జీవస్రవంతి ఉందని హెచ్పిబి గారు చెప్పారు, బోధించారు. సృష్టిలో ఉన్న అన్ని ఖనిజాలు, పర్వతాలు, పుష్పాలు, తీగలు, చెట్లు, చీమలు, పురుగులు, జంతువులు, మనిషి, వీటన్నిటిలోనూ ఒకే జీవస్రవంతి ఉందని హెచ్పిబి గారు చెప్పారు. చీమలో మనిషిలో కూడా ఒకటే. జీవమున్నది జీవము లేనిది అనేది లేదు. అంటే అన్నిట్లోనూ జీవం ఉంది, అన్ని కణాలలో లైఫ్ ఉన్నది, జీవం ఉంది అని తెలియజెప్పేది ఈ రహస్య సిద్ధాంతములతో కూడిన గ్రంథం మనకి తెలియజేస్తోంది. దేంట్లో లైఫ్ ఉందని చెప్పింది? సృష్టిలో ఉన్న అన్ని ఖనిజాలు, పర్వతాలు, పుష్పాలు, తీగలు, చెట్లు, చీమలు, పురుగులు, జంతువులు, మనిషి, వీటన్నిటిలో ఒకే జీవస్రవంతి ఉంది, లైఫ్ వే ఒకటే ఉంది అని హెచ్పిబి చెబుతోంది గ్రంథంలో. జీవం ఉన్నది జీవము లేనిది అనేది లేదు. దెర్ ఇస్ నో డెడ్ మ్యాటర్ అని చెబుతుంది ఆవిడ. అన్ని కణాల్లో లైఫ్ ఉంది, అన్ని కణములలో లైఫ్ ఉంది, జీవం ఉంది అని తెలియజెప్పేది ఈ గ్రంథం. ఈ రహస్య సిద్ధాంతములతో కూడిన గ్రంథం పై విషయాలని బాగా విపులంగా తెలియజేస్తోంది. ఈ ప్రాచీన అతి ప్రాచీన జ్ఞానం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. దీనికి మళ్ళీ మరుగు అనేది లేదు. ఈ ప్రాచీన అతి ప్రాచీన జ్ఞానం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. నాగరికతలలో మార్పులు వచ్చినా ఈ విశేషమైన జ్ఞానం బతికే ఉంటుంది. ఈ ప్రాచీన అతి ప్రాచీన జ్ఞానం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. నాగరికతలలో మార్పులు వచ్చినా ఈ విశేషమైన జ్ఞానం బతికే ఉంటుంది. ఈ విషయాలన్నీ తెలియజేసేవారెవరు వారిదే చివరి మాటగా, ఫైనల్ వర్డ్గా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు అంటుంది. ఈ విశేషమైన జ్ఞానాన్ని, ఈ రహస్యమైన విషయాల్ని తెలియజేసేవారెవరు వారిదే చివరి మాటగా, అంటే ఇంకా కొన్ని విషయాలు బయటికి రావచ్చు, ఇంకోరెవరో కొన్ని విషయాల్ని బయటికి తీసుకురావచ్చు. కాబట్టి వారి మాటే చివరి మాటగా, ఫైనల్ వర్డ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని తెలియజెప్తోంది. ఈ జ్ఞానాన్ని వెలికి తెచ్చిన వారిని మనం గౌరవిస్తూ ఈ నదీ ప్రవాహంలో మునకలు వేసే ప్రయత్నం చేద్దామని, ఈ జ్ఞానాన్ని వెలికి తెచ్చిన వారిని, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పిబి గారిని, అలాంటి వారిని గౌరవిస్తూ ఈ నదీ ప్రవాహంలో మునకలు వేసే ప్రయత్నం చేద్దాం. ఈ జ్ఞానానికి ఎవరూ దీని పరిధిని ఇంతే అని చెప్పలేరు.
జ్ఞానాన్ని అనంతం అని చెప్తారు కదా. కాబట్టి ఈ జ్ఞానానికి ఎవరు దీని పరిధి ఇంతే అని చెప్పలేరు. అలాగే విషయాల్ని జ్ఞానాన్ని పంచినవారు, పంచినవారు వారేమీ తప్పులు చేయని వారు కాదు. అంటే తప్పులు చేయడం వాళ్ళ వల్ల కూడా అవుతుంది, కొన్నిసార్లు తప్పులు వాళ్ళు కూడా చేస్తారు అని చెప్పడం. వారు కూడా తప్పులకి తావిచ్చారేమో అనే విషయం చెబుతోంది. అవి గమనిస్తూ, అలాంటి విషయాన్ని గమనిస్తూ వాళ్ళు కూడా తప్పులు ఇచ్చారేమో అని ఎరుకతో ఉంటూ గమనిస్తూ ముందరికి వెళ్ళే ప్రయత్నం మనం చేయాలి. మనలో ఎవరము ఈ గుప్త శాస్త్రము లేక సిద్ధాంతము కలతలామలకమైందని, మనలో ఎవరము కూడా ఈ గుప్త శాస్త్రము లేక ఈ సిద్ధాంతములు కలతలామలకమైనదని అనుకోక్కర్లేదు. మనకు తెలిసింది అనుకుంటే దాంతో ఆగిపోతుంది. కాబట్టి ఈ గుప్త శాస్త్రము లేక సిద్ధాంతములు కలతలామలకమైనదని అనుకోక్కర్లేదు. ఈ జ్ఞానం అనంతము. ఈ గుప్త శాస్త్రము లేక సిద్ధాంతము కలతలామలకమైందని అనుకోవడానికి వీల్లేదు, అనుకోక్కర్లేదు. ఈ జ్ఞానం అనంతము. మనం చిన్న కణం లాంటి వాళ్ళం. నమ్రతతో శ్రద్ధతో విషయాల్ని జ్ఞానాన్ని సంపాదించే ప్రయత్నం చేద్దాం. ది సీక్రెట్ డాక్టర్ అనే దాంట్లో కొన్ని చాప్టర్స్ చూసాము. అలాగే అవేకనింగ్ టు ట్రూత్ అని డాక్టర్ ఎన్సి రామానుజాచార్య గారు రాసిన పరిచయ గ్రంథం, ఈ సీక్రెట్ డాక్టర్ని ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అని రాసిన పరిచయ గ్రంథంలోని వాక్యాలని కూడా తీసుకోవడం జరిగింది. ధన్యవాదాలు.